సమయంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత నెలలో సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గుర్తుందా? లేదు. యేసు ప్రభువు రాత్రి కొండకెళ్ళి ఆయన చేసిన ప్రార్థన చాలా అలాంటి అనుభవం. ఆయన ఎలా ఉండి ప్రార్థన చేశాడు అన్నది యెహోషువ కాలేబు యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ వారిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు చూసేటటువంటి మాట ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనము మరియు 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము మరియు 16వ వచనము అందరం కలిసి చదువుదాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. 16వ వచనం. సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతునని వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు యొక్క ప్రార్థన, సమూయేలు ప్రార్థన చేస్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. సమూయేలు యొక్క ప్రార్థనలో 11వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో కోపావశుడై రాత్రంతయు ప్రార్థన చేశాడంట. ఎలా చేశాడు? కోపంతో ప్రార్థన చేశాడు. ఎందుకు కోపంతో చేశాడు? దేవుడు సౌలును కొట్టివేశాడు. ఆ మాట వినగానే కోపావశుడై ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? సమూయేలు. సౌలు కాదు, సమూయేలు చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? సౌలు కొరకు సమూయేలు ప్రార్థన చేయగా దేవుడు ఏమన్నాడు? 16వ వచనంలో చూసినట్లయితే, సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతునని వినుమని సౌలుతో చెప్పాను. ఇక్కడ మనం ఈ మాటలు ఎందుకు చదువుతున్నామంటే అసలైన మాట ఒకటి ఉంది. ఏంటి ఆ మాట? ఏంటంటే 22వ వచనం. అంటే మనం చూసే దాంట్లో మెయిన్ థీమ్. అసలైందంటే మెయిన్. అన్నీ అసలైన కాదని కాదు, అన్నీ మంచియే. దాంట్లో మనం చూసే మాట మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించకంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు. సో ఈరోజు మనం గమనించాల్సినటువంటి సన్నివేశం ఏంటంటే, పిల్లలు ఈరోజు మనం ప్రార్థన చేయకమునుపు మనం గమనించాలి. సమూయేలు సౌలుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మాట వినుట, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మనం దేవుని మాట వినటం అన్నది చాలా శ్రేష్టకరమైంది. ఎలాంటిదండి? చాలా శ్రేష్టకరమైంది దేవుని మాట వినటం. ఈ లోకంలో బైబిల్లోనే చెబుతుంది, ఎన్ని పొట్టేళ్ళు మనం బలి అర్పించినా, ఎన్ని క్రొవ్వైన దూడలను తీసుకొచ్చి బలులు అర్పించినా, అర్థమవుతుందండి, ఎన్ని కోళ్ళైనా మేకలైనా మేము ఏది తీసుకొచ్చి బలి అర్పించినా ఒక శ్రేష్టకరమైనది ఉంది అంటే అది ఏంటంటే దేవుని మాట వినటమే. ఇప్పుడు అబ్రహాము, ముగ్గురు దేవదూతలు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు సదోమ గొమొర్రా పట్టణం విషయమై నాశనం చేయబోతున్న విషయాలు కానీ ఇవన్నీ చెప్పక మునుపు ఆ సన్నివేశం చూడగా అబ్రహాం ఏం చేస్తున్నాడండి? త్వరపడి వెళ్ళి మందల్లో ఒక మంచి దాన్ని శ్రేష్టకరమైన దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? దాన్ని ఏం చేయాలో సిద్ధపరిచాడు. అంటే ఇక్కడ గమనించాల్సిందేంటి? పశువుల్లో శ్రేష్టకరమైన తీసుకొచ్చారు. కానీ ఇక్కడ విషయం ఏమంటాడంటే, అక్కడ అబ్రహాం చేసిన రీతి వేరు, కానీ ఎక్కడికి వచ్చేదానికి దేవుడు ఏమంటాడంటే, ఒకడు క్రొవ్విన బలులు అర్పించుడు కంటే మాట వినుట శ్రేష్టం. ఇది దేవుడు చెప్పే మాట. ఏంటంటే మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్ల కొవ్వినటువంటి పొట్టేలు కానీ క్రొవ్వినటువంటి
జంతువులు పొట్టేళ్ళు కానీ ఏదైనా అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అంత్య దినాల్లో, ఈ ముగింపు దినాల్లో దేవుని మాట వినటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో విషాదం ఏంటంటే చాలామంది దేవుని మాట వినరు. కాబట్టి దేవుని మాట విననప్పుడు ఒక శ్రేష్టకరమైన జీవితం మనకు లేదు. కాబట్టి సమయాలు ఏం చేస్తున్నాడు? రాత్రల్లా ప్రార్థన చేస్తున్నాడు, కోపవశుడై, ప్రభా నువ్వు సౌలును కొట్టేస్తావను, లేదా ఎందుకు ప్రభు ఇలా చేసేవని ఎట్టో ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చేసే ప్రార్థన కాదు, నేను చెప్పాలనుకుని చెబుతున్నాను, విను అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు సమయాలు ఏం చేయాలా? నా ప్రార్థన ఎందుకు వద్దంటావు ప్రభా అని అనాలా? దేవుడు చెప్పేది వినాలా? అనేదే కదా. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, నువ్వు సౌలు గురించి ప్రార్థన చేస్తున్నావు, కానీ నేను అతను కొట్టేసేసాను, ఆల్రెడీ అతను కొట్టేసేసి నేను యెషయా కుమారుల్లో వాడికి ఇచ్చేసాను కదా, ఇక అది అయిపోయింది, సౌలు జీవితం చరిత్ర అయిపోయిందని కొట్టేసాను అన్నప్పుడు సమయాలు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. నేనేమంటానంటే మనల్ని దేవుడు కొట్టేసినప్పుడు, మనల్ని దేవుడు విడిచిపెట్టేసినప్పుడు, మనల్ని దేవుడు వద్దనుకున్నప్పుడు ఇక మనం ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ప్రార్థన ఎంత చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని కాదు అనుకున్నప్పుడు, దేవుడు మనల్ని వద్దనుకున్నప్పుడు, దేవుడు మనల్ని కొట్టివేసాడంటే, తన యొక్క జీవ గ్రంథంలో నుండి, తన శ్రేష్టకరమైన గ్రంథంలో నుండి మన పేరు కొట్టివేసాడంటే ప్రపంచం తల్లకిందులైనా కానీ మళ్ళీ తీసుకెళ్లి పరలోక రాజ్యంలో పెట్టేవాడు ఎవడో లేడు. ఎందుకంటే ఆయనే మనల్ని తన రాజ్యంలో ఉంచడం కొరకు ఏం చేశాడు? కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు పాటలు కూడా పాడుకుంటూ వచ్చాం కదా, 3 పాటలు పాడిన పాటలు చాలా అర్థాలు ఉంటూ వచ్చినాయి. కాబట్టి ఆయన ఒక ఇంటిని నిర్మిస్తున్నాడు, ఆ ఇల్లు పని అవ్వగానే మనం తీసుకెళ్ళిపోతాడంట. అంటే ఇంకా పని అవ్వాలా, ఇల్లు నిర్మాణం అవ్వాలి, ఇంకా జరుగుతుంది. ఎప్పుడు ఫినిష్ అయిపోద్దో? మనం 7 ఏళ్ళ శ్రమల కాలం గురించి ధ్యానిస్తున్నాం కదా, ఆ పై నుండి అగ్ని దిగి వస్తుంది, ఇవన్నీ అది ఫినిష్ అవటం, ప్రజలు ఎత్తబడటం, ఇక వచ్చేసి ఉగ్రత అంతా కూడా. పైనుండి అగ్ని దిగి వచ్చు కదా, పాట పాడుకుంటూ వచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చేది. అది ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఏది ఎలా ప్రమాదం వచ్చినా, ఈ లోకంలో శ్రేష్టకరమైనది ఏమైనా ఉన్నదంటే అది వెండి బంగారం కంటే కూడా, ధనము కంటే కూడా శ్రేష్టకరమైనది ఏమైనా ఉందంటే అది దేవుని మాట వినటమే. ఏంటి ఆ శ్రేష్టకరమైనది? దేవుని మాట వినటం. అలా విన్న రోజు మన జీవితం ఎంతో శ్రేష్టకరమైనది ఉంటుంది. అయితే దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా ఇప్పుడు సౌలును చూడగా ఎలా ఉన్నాడంటే బైబిల్లో ఒక 5 విషయాలు చెప్పొచ్చు. సమయం లేదు కాబట్టి ఒక 5 చెబుతాం, అది క్లుప్తంగా. దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉంది రాసుకున్నారా? దేవుని శ్రేష్టమైన మాట వినకపోవడం ద్వారా ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉంది. ఎందుకంటే మన జీవితం కూడా ఎలా ఉంటే మనం ఒప్పుకోవాలి. సో మొదటి వర్తమానం ఏంటి? ఒప్పుకోలు. రెండో వర్తమానం ఏంటి? మెయిన్ థీమ్ అన్నిటి కొరకు మన ప్రార్థన. సో ఇది ఒప్పుకోలు వర్తమానం కాబట్టి క్లుప్తంగానే ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా సౌలు జీవితం ఎలా ఉంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు యొక్క నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. సౌలు యొక్క జీవితంలో మీరు ఎన్నో గొప్ప మేలు చేస్తూ వచ్చారు. బెన్యామీను గోత్రికుడు అయినప్పటికీ, తన గోత్రంలోనే అల్పమైనటువంటి గోత్రం కలిగిన వాడైనప్పటికీ, ఆ గోత్రాలన్నింటిలో అల్పమైన గోత్రం కలిగిన వాడైనప్పటికీ, ఎన్నిక లేని గోత్రం కలిగిన వాడైనప్పటికీ సౌలులో మీరు కనికరించి, సౌలు మీద మీ కృప నుంచి తన జీవితంలో మీ కనికరం చూపించి రాజుగా చేస్తూ వచ్చారు. ఒకడు బలులు అర్పించడం కంటేను, క్రొవ్విన పొట్టేళ్లు అర్పించడం కంటేను మాట వినుట శ్రేష్టకరం అన్నారు. సమూయేలు రాత్రల్లా ప్రార్థన చేశాడు ప్రభు సౌలు కొరకు. కోపంతో ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. ఎందుకంటే సౌలుని మీరు కొట్టివేశారు ప్రభా. మమ్మల్ని కూడా మీరు కొట్టివేయక మునిపే సౌలు లాంటి జీవితం మాలో ఉన్నప్పుడే మేము సరిదిద్దుకోబోతుండగా సహాయం చేయండి. దేవుని శ్రేష్టకరమైన మాట వినకపోవడం ద్వారా సౌలు జీవితం ఇప్పుడు ఎలా ఉందన్నది కొన్ని విషయాలు మేము చూస్తున్నాం. ఈ వర్తమానం ధ్యానిస్తుండగా దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుల కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి.
దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున అతను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నీ వాక్య వెలుగులో నాతో మాట్లాడు, మమ్మల్ని సంధించండి, దర్శించండి. నీ చిత్తం, నీ ఉద్దేశం మా పట్ల ఎట్లయితుందో నెరవేర్చండి. ప్రభా, నీ చిత్తాన్ని మేము ఎప్పుడు విరోధం కావనుకుంటున్నాం. వాక్య పెరుగులో మాతో మాట్లాడమని, మీ చిత్తం బయలుపరచమని. తండ్రి, ఇక్కడ కూర్చొని ప్రజలకంటే గొప్పవాడిని కాదు, ఏ మాత్రం యోగ్యత లేనివాడు. అయినప్పటికీ దాసుడు కన్నా యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహింపండి. దయచేసి నీ ప్రజల పక్షం నీకున్న దయచొప్పున దత్తం జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన నీ ప్రజలందరూ కూడా స్తోత్రాలు. రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. అశ్రద్ధ కలిగిన వారితో కూడా మీరు మాట్లాడండి. దేవుని సన్నిధికి రాకుండా అటు ఇటు తప్పటడుగులు వేస్తున్న వారిని కూడా మీరు హెచ్చరించి, దర్శించి, వారికి మంచి జ్ఞానం ఇచ్చి దేవుని సన్నిధికి నడిపించి మహిమ పొందమని, కూడికి ఎంతో దీవించమని యేసు ప్రభు నామంలో పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకాన్ని కూడా మాకు మరొకసారి అనుగ్రహించి మహిమ పొందమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నన్ను అభిషేకించండి. నన్ను నేను ఖాళీ చేసుకుంటాను ఒప్పుకున్నా. నేను నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, పనికిరాని వాడిని ఒప్పుకున్నా. నీ ఆత్మ ద్వారా అభిషేకించి వాడుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి మాటను చూసినట్లయితే, ఇక్కడ పొట్టేళ్ల క్రొవ్వును బలర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సో ఈ రోజుల్లో చాలా మంది యొక్క జీవితాలు ఏంటంటే దేవుని మాట వినలేని స్థితిలో ప్రజలు వెళ్ళిపోతూ వచ్చారు. ఎవరి మాట వింటలేదండి? దేవుని మాట ప్రజలు వినలేకపోతున్నారు. అందుకే దేవుడు కోరేది ఏంటంటే, బలులు అర్పిస్తేనో, క్రొవ్విన పొట్టేళ్ళు అర్పిస్తేనో, మేకల్ని గొర్రెలు అర్పిస్తేనో కాదు దేవుడు సంతోషించేది. ఎప్పుడు సంతోషిస్తాడు ఆయన? ఆయన మాట విన్నప్పుడు అది శ్రేష్టకరమైనది కాబట్టి ఆయన సంతోషిస్తాడు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా సౌలు జీవితం ఇప్పుడు ఎలా ఉంది అంతేనా? మీరు రాసుకుంది అంతే కదమ్మా. ఎలా ఉంది అంటే ఒక 5 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తావన్నాను. సో ఇక్కడ మొదటి కోణాన్ని మనం జాగ్రత్త గమనించినట్లయితే, సౌలు యొక్క జీవితంలో దేవుని మాట వినలా. ఒకడు దేవుని మాట వినడం ద్వారా శ్రేష్టకరమైందంట. దేవుని మాట వినటమే ఒక శ్రేష్టకరమైనటువంటి జీవితం మన జీవితంలో దేవుడు అనుమతించినట్టు. కానీ సౌలు యొక్క విధానం చూడగా, సౌలు యొక్క అనుభవం చూడగా, క్రొవ్విన పొట్టేళ్ళు దేవుని బలర్పించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుని మాట వినడానికి ఇష్టపడుతున్నా. ఇక్కడ ఏమని ఉందంటే, దోపుడు సొమ్ము కొరకు సౌలు ఎలా వెళ్తూ వచ్చాడండి? చూడండి ఎంత దారుణమైన మాట. దోపుడు సొమ్ము కొరకు సౌలు ఏం చేశాడు? ఎగబడ్డాడంట. ఎగబట్టం అంటే అర్థం ఏంటి తెలుసు కదా? చెప్పండి. ఎగబట్టం అంటే ఏంటి? పరిగెత్తికి వెళ్తాం. ఇంకేంటి అమ్మా? మీద పడ్డం, ఇంకా పరిగెత్తికి వెళ్ళటం, మీద పడ్డం, ఇంకా. ఇక్కడ సౌలు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త గమనించినట్లయితే ప్రియులారా, సౌలు యొక్క అనుభవాన్ని మనం జాగ్రత్త గమనించినట్లయితే, సౌలు జీవితం ఇక్కడ కనపడుతుంది. దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా తన జీవితం ఎలా ఉందంటే, ఎలా ఉందండి? మొట్టమొదటిగా దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. దేని కొరకు? అసలు మనిషి ఎగబడటం అంటే తన్నుకుంటూ అందరినీ నెట్టుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాడు. ముందరికి వెళ్ళిపోయి ప్రయాసపడి నాకు కావాలని బోగు చేసుకుంటూ వస్తున్నాడు. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. ఎగబట్టం అంటే ఇంకో మాటలో చెప్పమంటారా? ఇప్పుడు అనువద్దాం. సో ఏదన్నా సరే ఒక మాట జరిగినట్టయితే, ఒక విషయం చూసినట్టయితే, వరదలు వచ్చినాయి అనుకోండి. వరదలు వచ్చినప్పుడు అంత మన ఇంట్లో ఉండేవన్నీ కొట్టుకుపోతున్నాయి అనుకోండి, సామాన్లన్నీ కూడా కొట్టుకుపోతున్నప్పుడు సడన్గా హెలికాప్టర్లో ఎవరైనా తీసుకొచ్చి పులిహోర పొట్లాలు వేసారు అనుకో, లెమన్ రైస్, టైగర్ రైస్, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఒకడు తొక్కుంటూ వెళ్ళిపోతాడు ఎడరా. తొక్కుకుంటూ వెళ్ళిపోయి నాకు కావాలని చెప్పి తీసుకుంటాం. కింద ఎవరు ఉండాలని మనం చూడం. నాకు అందిందా లేదా అని చెప్పి మొదటి పట్లని తీసుకుంటాం, బయటకు వస్తాం. ఒకటి తీసుకుంటే కింద దాచిపెట్టుకుంటాము, మరొకటి తీసుకుంటాం. ఎందుకంటే మన ఇంటి వారు అందరూ కావాలని మనం తీసుకుంటాం. అంటే ఒకరిని కిందకు తొక్కుంటూ పైకి వెళ్ళిపోయి నాకు అది కావాలని, ఏది నీకు కావాలో దాని కొరకు నీ కింద ఉన్నవారైనా నీ పక్కన ఉన్నవారైనా సరే పక్కకు నెట్టివేసి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆరాటపడి దాన్ని పొందుకోవడం ఎగబడటం అన్నది మనం చూస్తున్నాం. ఎగబడటం అంటే చాలా కోణాలు ఉండి, ఒక కోణంలో మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాను.
ఎగబడటం అంటే అది. ఇది కావాలి మనకి. దాన్ని పొందుకోవడానికి మనుషులందరినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయి దాన్ని సంపాదించుకోవడానికి అందరికంటే ముందరెళ్ళాలని పరిగెట్టుకుంటూ అందరినీ తొక్కుకుంటూ వెళ్ళటమే ఎగబడుట. ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉందంటే అసలు ఈయన ఎక్కడికి వెళ్ళాలి వాస్తవానికి? ఇప్పుడు దేని కొరకు ఎగబడాలి? ఈయన దేని కొరకు ఎగబడుతున్నాడు? ఇక్కడ దోపుడు సొమ్ము కొరకు సౌలు ఏం చేశాడు? ఎగబడుతున్నాడంట. తన జీవితం ఎలా ఉందంటే దేవుని శ్రేష్టకరమైన మాట వినలేదు కాబట్టి దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. తనది కాదు, తనది కాకపోయినా దాన్ని సంపాదించుకోవడానికి, దాన్ని పొందుకోవడం కొరకై సౌలు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఇది నాకు కావాలని చెప్పని. కానీ దేవుడు కోరేది దోపుడు సొమ్ము కాదు. దేవుడు ఏం కోరుచున్నాడు? మాట వినుట శ్రేష్టకరమైంది. కానీ సౌలు ఏం చేస్తూ వచ్చాడు? మాట విన్నాడా? సౌలు మాట విన్నాడా? లేదు. ఏం చేశాడు? దేవుడు ఏది వద్దన్నాడో ఆ శ్రేష్టకరమైన మాటను పక్కన పెట్టి దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. నాకు ఇది కావాలని తెచ్చుకున్నాడు. అసలు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వాస్తవానికి ఏం చెప్పాడు? మీరు వెళ్ళినప్పుడు ఆ అమాలేకీలో ఒకప్పుడు దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుని ప్రజల్ని దూషించిన వారు అమాలేకీలే కాబట్టి దేవుని ప్రజలకి ఎంత నష్టం చేయాలనుకున్నారు కాబట్టి వారిలో ఒక్కరు కూడా మిగలకోకుండా అందరం చెప్పేమంటాడు దేవుడు. కానీ సౌలు ఏం చేశాడు? గొర్రెలైనా పిల్లలైనా ఏమైనా సరే ఎవరిని మిగల్చుకోని అందరినీ నిర్మూలన చేయమన్నాడు దేవుడు. కానీ సౌలు ఏం చేశాడు? శ్రేష్టకరమైన పొట్టేళ్ళన్నిటి కొరకు ఎగబడ్డాడు. దేని కొరకండి? శ్రేష్టకరమైన పొట్టేళ్ళ కొరకు ఎగబడ్డాడు. శ్రేష్టకరమైన మాటను వినటం కొరకు ఎగబడలా. శ్రేష్టకరమైన మాటను వినటం కొరకే ఆరాటపడలా. శ్రేష్టకరమైన మాట అందరికంటే ముందర నేను వినాలని త్వరపడిన వాడు కాదు సౌలు. మరేం చేశాడు? దేవుని శ్రేష్టకరమైన మాట నేను వినాలని త్వరపడిన వాడు కాదు. దేవుడు ఏది ఇష్టపడ్డో, దేవుడు ఏది వద్దనుకుంటున్నాడో శ్రేష్టకరమైన దేవుని మాటను విడిచిపెట్టి శ్రేష్టకరమైన పొట్టేళ్ళ కొరకు వెళ్ళాడు సౌలు. ఇప్పుడు దేవుని శ్రేష్టకరమైన మాటని సంపాదించుకోవాల్సిన సౌలు శ్రేష్టకరమైన పొట్టేళ్ళు సంపాదించుకుంటున్నాడు. అది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమా? అది దోపుడు సొమ్ము కొరకు ఎగబడే దానికంటే కూడా దేవుని శ్రేష్టకరమైన మాట వినడం శ్రేష్టకరమైంది. అంతే కదా? ఇప్పుడు దోపుడు సొమ్ము కొరకు వెళ్తున్నాం, గొర్రెలో మేకలో శ్రేష్టకరమైన తెచ్చుకుంటాం. అది ఎంతకాలం ఉండిద్ది? కొంతకాలమే, వెళ్ళిపోతాయి కదా. మనకు ఆకలేసినప్పుడు మన గొంతులోకి వెళ్ళిపోవాల్సిందే, ఎంత విలువైన అయినా. కానీ దేవుని మాట విన్నప్పుడు వచ్చిన శ్రేష్టకరమైన జీవితానికి బహుమానం ఎక్కడ ఉంది? యేసుప్రభు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తును, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. లేని ఎలా మీతో చెప్పుదును, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ వస్తానన్నాడు. ఏమన్నాడండి? నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మళ్ళా వస్తానన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచ్చిన కాడిని చూస్తే మీకు అక్కడ కనపడుద్ది. నేను వెళ్ళి మరలా వస్తాను మీ కొరకు. ఎందుకు? మీ కొరకు సిద్ధపరిచిన స్థలాన్ని తీసుకెళ్తే స్థలం దగ్గర తీసుకెళ్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటండి? ఒకడు శ్రేష్టకరమైన దేవుని మాట వినటం ద్వారా శ్రేష్టకరమైన జీవితాన్ని పొందుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి కుమారుడు అంటే యేసు ప్రభువు సిద్ధపరిచిన రాజ్యంలోకి ఆ గృహాన్ని సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు. కానీ సౌలు ఏం సంపాదించుకుంటున్నాడు? ఈ లోకంలో శ్రేష్టకరమైన పొట్టేళ్లు సౌలు సంపాదించుకోవడానికి ఎగబడుతున్నాడు. కానీ పరలోకంలో ఉన్న దేవుని రాజ్యంలో ఉన్నటువంటి దేవుని కుమారుని ద్వారా ఇవ్వబడుతున్న ఆ శ్రేష్టకరమైన గృహాన్ని సంపాదించుకోవడానికి ఆరాటపడలా. దీని కొరకు ఎగబడుతున్నాడే కానీ భౌతికమైన వాటి కొరకు ఎగబడుతున్నాడే కానీ ఆత్మ సంబంధమైన గృహం కొరకై సౌలు ఎగబడలా. అందుకే సౌలు జీవితంలో శ్రేష్టకరమైన అనుభవం సౌలులో లేదు. ఇదన్నమాట మొదటిదే. కానీ దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉందంటే, ఒకటి దోపుడు సొమ్ము కొరకు ఎగబడే జీవితం ఉంది. కానీ దేవుని కుమారుడైన యేసు ప్రభు ద్వారా మనకు సిద్ధపరుస్తున్నటువంటి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోకంలో ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి గృహాన్ని దేవుని మాట విని శ్రేష్టకరమైన జీవితం కలిగి పరలోకానికి వెళ్ళి దేవుని కుమారుడు ద్వారా ఇవ్వబడుతున్న శ్రేష్టకరమైన గృహాన్ని సంపాదించుకోలేక ఈ భూమి మీద ఉన్నటువంటి దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడే కానీ పరలోక రాజ్యంలో సంపాదించుకోవడానికి తనకంటూ గృహాన్ని సంపాదించుకోవడానికి ఎగబడలేకపోయాడు సౌలు. దేవుని రాజ్యంలో గృహాన్ని నిర్మించుకోవడానికి ఎగబడలేక భౌతికమైన వాటి కొరకు ఎగబడ్డాడు. కాబట్టి ఇప్పుడు సౌలు జీవితంలో దేవుడు ఏం చేశాడు? సౌల్ని కొట్టేశాడు. రఫ్ చేయటం కాదు, కొట్టిపడేశాడు. అసలు
రఫ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ అక్కడ ఇంకోటి రాయొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేసేది తెలుసా, సౌలు కొట్టేశాడు. ఎందుకంటే అది రఫ్ చేయడానికి కూడా కాదు, కొట్టి పక్కన పెట్టేశాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దాన్ని చూస్తున్నాడు, అమ్మో సౌలు లాంటి జీవితం మనం జీవిస్తే మనల్ని కూడా దేవుడు కొట్టేస్తాడే. రఫ్ చేస్తే ఏమైంది, తుడిచిపెట్టబడితే కాదు కనపడదు, కానీ కొట్టివేయబడితే ఖచ్చితంగా మనుషులకు కనబడింది. అదే ఇక్కడ జరుగుతుంది సౌలు జీవితంలో. మొట్టమొదటిగా దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా సౌలు జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. అసలు ఆయన దేని కొరకు ఎగబడాలా, దేవుని మాట, శ్రేష్టకరమైన మాట వినడం కొరకు ఎగబడాలి. దేవుని మాట వినే విషయాల్లో ఎగబడాలి. కానీ అంత ఆరాటం కలిగి అంత సంతోషంగా దేవుని కొరకు ముందంజలో ఉండాలి. కానీ ఇప్పుడు సౌలు ఎక్కడ ఉన్నాడు, దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు, కానీ దేవునిలో ఆత్మీయంగా దేవుని మాట వినటానికి ఎగబడతల్లా. ఇలాంటి జీవితం మనలో ఉంటే ఒప్పుకోవాలి. అంటే భౌతికమైన వాటి కొరకు మనం ఎగబడి క్రీస్తు యేసు యొక్క మాట వినటానికి ఎగబడుకోకుండా, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్య పెట్టి, దేవుని మందిరం అంటే నిర్లక్ష్య పెట్టే మనము ఏం చేయాలా, సరిదిద్దుకోవాలి. ప్రభా సౌలు లాంటి జీవితం నాకు ఉందని, సౌలు లాంటి జీవితం నాకు కూడా ఉందని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మనం అంటే వచ్చేసాం. చాలామంది చూడండి, ఆదివారం వస్తే ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఆదివారం కాదక్క, నేను అడిగింది కరెక్ట్గా వినాలి, వినకపోతే సమాధానం ఇవ్వదు. ఆదివారం ఎప్పుడు వస్తారు అన్న, మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఆదివారం వెళ్ళాను నేను అడగలా, అందుకే బుర్ర పెట్టి వినాలి. ఏదో తొందరపడి చెప్పాడు కాదు. ఆదివారం ఎన్ని గంటలకు వస్తారు మనోళ్ళు, మేము వచ్చేదేమో పాటలు పాడేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, మేము వచ్చేది 9:30 కల్లా వచ్చేసి అతను కుడియడానికి ఒక 5 నిమిషాలు అటు ఇటు. మిగతా మన టీం అందరూ వచ్చేవాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు, మేము రావాలా, వెంకటన్నలు వాళ్ళు ప్రార్థన చేయాలా, ఎలిషాన్ వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, నేను ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాం, పాటలు కూడా పాడేస్తాం, వాకింగ్ కూడా చెప్పే టైంలో చివరి క్షణంలో వచ్చి నేనున్నాను ప్రభు అన్నట్టుగా చెయ్యెత్తి ఆరాధన చేస్తాం. అంటే మనం దేనికి ఆరాట పడుతున్నామంటే ఈ లోకంలో దోపుడు సొమ్ము లాంటి దాని కొరకు ఎగబడుతున్నాం, ఆరాటపడుతున్నాం తప్పగా దేవుని మాట వింటే శ్రేష్టకరం కాబట్టి ఆ శ్రేష్టకరమైన దేవుని మాట వినటానికి ఎగబడతల ప్రజలు. దేని కొరకు ఎగబడుతున్నారు, దోపుడు సొమ్ము. ఇంకా చెప్పమంటారా, ఎక్కడ అద్భుతాలు ఉండే అక్కడికి ఎగబడతారు, ఏడ ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి అక్కడ పట్టుకోగల టచ్ అనగల పడిపోతారు. చూసారా, టూ మచ్ దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు టచ్ అంటారు, వీళ్ళు టూ మచ్ చేస్తూ ఉంటారు. ఒక ఆయన యూట్యూబ్లో అంటున్నాడు, అమ్మ అయిపోయింది నువ్వు పడిపోయావు, ఇక లెగవాలి నువ్వు, ఇంకా పడుకునే ఉండవు అంటున్నాడు. ఏమన్నాడు, పడుకునే ఉండవు ఇంకా లెగువు అన్నాడు. వినేవాళ్ళకి ఎట్టుంటుంది, ఇప్పుడు నువ్వు పట్టుకున్న టచ్ అన్న వాళ్ళు పడిపోయారు అంటే అర్థం ఏంటి, అల్లం ఉంటే దెయ్యం పోయిందనే కదా. ఇక నువ్వు లెగమంటావు ఏంటి, వాళ్ళకి అప్పకం లెగవాలి కదా. నేను లెగమంటావు ఒక అర్థం, లెగమంటే అమ్మ లెగు కుమారి అంటే అది వేరుకుంటుంది. ఈసారి పడుకుంది లెగు అంటే ఈయనే కావాలని చేపించాడు అన్నట్టు వచ్చింది. ఇప్పుడు చాలామంది అట్లా ఉంటారు. కాబట్టి ఇక్కడ టచ్లు గిచ్చులు ఉండవు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు చూసినా సరే వాక్య పెరుగులో మనల్ని రూపాంతరం నల్లగొట్టుకుంటూ రూపాంతరం తీసుకెళ్తామే ఉండేది ఇక్కడ. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మాట వినటం శ్రేష్టం. దోపుడు సొమ్ము కొరకు ఎగబడి సౌలు వెళ్ళాడు, దేవుని మాట వినలా. మనం కూడా ఒక ఆదివారం అనే కాదు, ప్రతి కోడికలో దేవుని మాట వినుకోకుండా వ్యర్థమైన వాటి కొరకు ఎగబడుతూ వెళ్తుంటే ఈరోజు ఆ జీవితాన్ని మనం ఒప్పుకోవాలి. ఇది మొదటిది. రెండవ అనుభవం ఏంటి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. 15వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. మన వాళ్ళు కరెక్ట్ టైంలో హ్యాండ్ ఇస్తారు. చాలా మంది కూడా కరెక్ట్ టైంలో మందిరానికి రారు, వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు, వినే వాక్యాన్ని పక్కన పెట్టేసి అంత అయిపోయిన తర్వాత వస్తారు. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతలను అగపరచుట మాయ విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. చాలమ్మ. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే నేను చదువుతా చూడండి. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహముల గృహదేవతలను పూజించడంతో సమానం అంట. ఇప్పుడు చాలామంది జీవితాలు ఎలా ఉండే అంటే మూర్ఖతనం ఉంది. ఏముందండి, మూర్ఖతనం. నువ్వు ఎంతనా చెప్పు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి అంటారు. ఏమంటున్నారు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. సరే నువ్వు పట్టుకున్న కుందేలకు 3 ఉన్నాయి, కానీ మేము పట్టుకునే దానికి 4 ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఏదైనా నిలబడాలంటే 3 కాళ్ళ మీద నిలబడిద్దా, ఉంటే 4 అన్న ఉండాలి, లేకపోతే 2 అన్న ఉండాలి. అవునా, 3 మీద నిలబడిద్దా. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటి తెలుసా, మన మూర్ఖ స్వభావం ఎలా ఉంటుందంటే నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు. అవును, ఎవడొద్దన్నాడు, ఎవడు కాదన్నాడు. నువ్వు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, కానీ 3వ కాలు ఉంది, 4వ కాలు లేదు కాబట్టి నువ్వే ముందర పడి కింద పడతావు, మూతుబోళ్ళు రాలుతాయి. అక్కడ మూర్ఖతనం అన్నది ఉండకూడదు.
ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళు చాలా శ్రేష్టకరం మాట, అందరు రాలేదు కానీ అందరూ ఇంకా బాగుండేది. మూర్ఖతను అగ్గుపరుచుట మాయా విగ్రహ గృహదేవతలు పూజించుటతో సమానం అంట. ఒక వ్యక్తి మూర్ఖతనాన్ని కానీ సంఘంలో కనపరిచారంటే, ఇప్పుడు నేను సేవకుడిగా చెప్పినా, పెద్దలుగా చెప్పినా, బాధ్యత కలిగిన వారు చెప్పినా, ఒక మాట వినుక్కోకుండా నువ్వు నాకు చెప్పేది ఏంటన్నా మూర్ఖతనం మనలో ఉంటే అది ఎలాంటిదో తెలుసా? మాయా విగ్రహాలతో పూజించిన దాంతో సమానం అంటది. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, మూర్ఖతను అగ్గుపరచుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో. ఇప్పుడు మనం కానీ ఇక్కడ చేరవచ్చిన మనలో మూర్ఖతనంతో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు సేవకుడు ఒక మాట చెబుతా, నువ్వేనో, పెద్దగా అన్న కూడా చెబుతాడు, వెంకటన్న నువ్వేనో, పరిచారకులుగా ఎలిషన్నోడు చెబుతారు, ఏనో, నేను పట్టుకున్న కొందేలకు 3 కాళ్ళు అంటావు. దీన్ని బట్టి బైబిల్ ఏం చెబుతుంది? మూర్ఖతను అగ్గుపరిచేవారు, మూర్ఖతనమును కనపరుచుకునేవారు, మూర్ఖతనమును బయలుపరిచేవారంట మాయా విగ్రహాలకి గృహదేవతలను పూజించేవారితో సమానం అంటది. దారుణమైన మాట చూడండి. అసలు ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉంది? దేవుని మాట విని శ్రేష్టకరమైన జీవితాన్ని పొందుకోవాల్సిన సౌలు దేవుని మాట వినకపోవడం ద్వారా శ్రేష్టకరమైన జీవితాన్ని పోగొట్టుకుని ఇప్పుడు సౌలు ఎలా ఉన్నాడండి? దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి కాదు, ఈ లోకంలో శ్రేష్టకరమైనటువంటి పొట్టేలను సంపాదించుకోవడం, గొర్రెలు సంపాదించుకోవడానికి. రెండోది ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? మూర్ఖతం. అంటే మూర్ఖవ స్వభావాన్ని కనపరుచుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, చూడండి ఇక్కడ నేను ఒక మాట చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గముందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురులేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలేమి, గర్ధభూములేమి అన్నిటినీ హతము చేసి వారు కలిగినంత బొత్తుగా పాడు చేసి అమాలేకు నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు అన్నగారు చేస్తున్న పని ఏంటి? దేవుని శ్రేష్టకరమైన మాట సౌలు వినలా. ఇప్పుడు వినకపోవడం ద్వారా ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? వినుకోకుండా ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికో దేవుని పొందుకోవడానికి ఎగబడతలా, దోపుడు సొమ్ము కొరకు వ్యర్థమైన దాన్ని సంపాదించుకోవడం కొరకు ఎగబడుతున్నాడు. రెండోదిగా సౌలు యొక్క జీవితం చూస్తే ఇప్పుడు ఏముందండి? మూర్ఖపుతనం. అసలు మూర్ఖపుతనం కలిగిన వాడు ఎట్టంటే వాడు తెలుసా? చెప్పాలి మీరే ఇంటికెళ్ళి మిగతా వాళ్ళకి. మూర్ఖతనం కలిగిన వాళ్ళు అంటే దేవుని సంఘంలో ఎలాంటి వాడిగా దేవుడు ఎంచాడు తెలుసా? ఒక వ్యక్తికి మూర్ఖపుతనం ఉందంటే, ఇప్పుడు మీ ఇంట్లో కూడా చెప్పండి, వెళ్ళి మందిరానికి రాని కూడా చెప్పండి, మీరు నువ్వు మూర్ఖంగా ఉంటావంటే నువ్వు ఎలాంటి వాళ్ళు అని డిక్లేర్ చేయాలిక. దేవుడే చెబుతున్నాడు, ఒక వ్యక్తి మూర్ఖపుతనమును అగ్గుపరుస్తున్నాడంటే మూర్ఖంగా ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎలాంటి వారంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం మధ్యలో, మూర్ఖతను అగ్గుపరచుట అంటే మూర్ఖపుతనం కలిగినటువంటి వారు దాన్ని బయలుపరిచేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో. నువ్వు మూర్ఖపుతనమును సంఘంలో కనపరుస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నట్టు? మాయా విగ్రహాలని గృహదేవతలను పూజిస్తున్నట్టంట. అంటే మనం అనుకుంటాం, అన్నా మేము మందిరానికి వస్తున్నాం, ప్రభుని ఆరాధన చేస్తున్నాం, దేవుని మందిరంలోకి వస్తున్నాం, ఉపవాస ప్రార్థనకు వస్తున్నాము, సంఘ ప్రార్థనకు వస్తున్నాం, బైబిల్ స్టడీ అంటే మధ్యలో ఆగిపోయానండి, ఇప్పుడు దేవుని సన్నిధికి అంతా వస్తున్నాం, మేమెంత గొప్ప వాళ్ళమే, మేము ఎంతగా వస్తున్నాం. నీ గొప్పతనం వేరే దేవుడు చెబుతున్నాడు, చూడు నువ్వెంత గొప్పడు. దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకుడైనా, సంఘ పెద్దలైనా, పరిచారకులైనా, నీ తోటి విశ్వాసులైనా ఏదో నువ్వు బుద్ధి కలిగి ఉండాలని, బుద్ధి రావాలని ఒక మాట చెప్పినప్పుడు ఆయన చెప్పేది ఏంటి? నేను చేసేది చేసుకుంటాను. మూర్ఖపుతనంతో ఉండే ప్రజలు ఎలాంటి వారంటే దేవుడే అంటున్నాడు, వాళ్ళు మూర్ఖతనంతో ఉండేవాళ్ళంట మాయా విగ్రహాలు గృహదేవతలు పూజించిన వారితో సమానం అంట. ఇప్పుడు ఏం చెప్తున్నారండి వీళ్ళు? డైరెక్ట్గా వీళ్ళు పూజిస్తున్నట్టు కనపడుతుందా? కానీ వాళ్ళ ప్రవర్తన ఏం చేస్తుంది? మాయా విగ్రహాల్ని గృహదేవతలు పూజించినట్టుగా చూపిస్తుంది వాళ్ళ ప్రవర్తన. ఎట్లా చెప్పుకుంటూ పోతే మన మందిరంలో ఎంతమంది ఉంటారు కదా? మూర్ఖతనంగా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉండరు? తన మూర్ఖపు తనాన్ని అగపరుచుకునే వాళ్ళు ఎంతమంది ఉండరు? ఎంతమంది లేరు?
ఉన్నారా లేరా? మనకే తెలిసిందిలేండి, మన ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. మూర్ఖపు తనమును అగపరిచేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాయా విగ్రహాలను కానీ గృహదేవతలు కానీ పూజిస్తున్నటువంటి వారే. అలాంటి తర్వాత సమానం. దేవుడు ఏం చేశాడు ఇప్పుడు అంటే వీళ్ళు మూర్ఖపుతనం కనపరచడం ద్వారా దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? నిర్గమకాండంలో ఒక మాట రాయబడితే వచ్చింది, మీరు దేని రూపమునైనను చేసుకోనకూడదంది. ఇంకొక మాట ఏమనుంది? చేసుకోనకూడదు అంది కాదు, వాక్యం అలా మాట అంటుంది, ఏ రూపాన్ని చేసుకోవద్దని. ఇంకో మాట ఏమనుంది? మీరు దేనికి సాగిలి పడొద్దు అంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు, ఒక వ్యక్తి మూర్ఖపు తరంతో ఉండాడంటే, మూర్ఖపు తరము తను అగపరుస్తున్నాడంటే ప్రజల్లో అతను ఎలా ఉండట్టు అంటే మాయా విగ్రహాలకి గృహదేవతలకి పూజించినట్టు, అంటే వాటిని సాగిలి పడినట్లు. వాటికి అర్థమవుతుందండి? ఇప్పుడు నువ్వు మాయా విగ్రహాలకు సాగిలి పడి నువ్వు వచ్చి, అబ్బా యేసయ్యా నేనే ఇక్కడ ఉన్న వారిలో పవిత్రుడిని పరిశుద్ధురాల్ని, నా ప్రార్థన నువ్వు వింటావు, ఇంకెవరు ప్రార్థన వినవన్నట్టు ప్రార్థన చేస్తావు. అవును, కరెక్టే. మొదటివాడు కడపటివాడు మొదటివాడు అవుతాడు. నువ్వేమనుకుంటున్నా, నా ప్రార్థనే దేవుడు వింటాడు, నేను నా ఎళ్ళ చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభు నా ఎళ్ళ ఎంత కనుకరం చూపిస్తున్నావు, దుష్టుడు ఎంత ప్రేరేపణ కలిగి ఉంటాడు, దుష్టుడు ఎంత నన్ను బాధిస్తున్నాడు, దుష్టుడు ఎంత సేవకుడు నీకు విరోధంగా మాట్లాడితే సేవకుడు కూడా దుష్టుడే. ప్రార్థన చేసేది ఆయన గురించేగా మరి మనం చేసేది. దుష్టుడి ప్రభా ఎంతో విర్రవీగుతున్నాడు, దుష్టుడు ఎంతో ప్రయోగం చేస్తున్నాడు, దుష్టుడు ఎంతో బాధించినప్పటికీ ఆరాధనలో కూడా ఇదే చేస్తున్నారు మనోళ్ళు. ఎంత విచిత్రమైన వాళ్ళు అంటే, ఎంత చేసినా నాకు కాపాడుతున్నావు ప్రభా, నువ్వు భ్రమలో ఉండవు ప్రభా, నువ్వు భ్రమలో ఉండవు సహోదరుడా. అది వాస్తవం, నువ్వు భ్రమలో ఉండవు. ఎందుకు? నీలో మూర్ఖపుతనము కానీ సంఘంలో కనపరచబడినా, నువ్వు ఉన్న ప్రదేశంలో కనపరచబడినా, నువ్వే స్థితిలో ఉన్నట్టు బైబిల్ ప్రకారం అది. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా పూజ చేస్తున్నావు విగ్రహాలకి, మాయా విగ్రహాలకి డైరెక్ట్గా పూజ చేస్తున్నావా? నువ్వు పూజ చేస్తున్నట్టు నీ జీవితం కనపడుతుంది. ఎలా కనపడుతుంది నువ్వు పూజ చేస్తున్నట్టు నీ జీవితం అంటే? ఎలాగూ క్రియలు కాదాక మళ్ళీ మీరు వచ్చి సపోర్ట్ చేస్తారు మీ వాళ్ళకి. కాబట్టి ఎలా కనపడుతుంది? మూర్ఖపుతనం కనపరచడమే ఏమవుతుంది? మాయా విగ్రహాలకు పూజించి సాగిలి పడినట్టు. ఇప్పుడు మనం చరిత్ర చూస్తే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇప్పుడు మన మందిరంలోనే ఎంతమంది ఉండొచ్చు? ఎవరు? ఇప్పుడే లెక్క స్టార్ట్ అయింది, ఎంతమంది ఇలా కూర్చోండి. ఎవరు చెప్పండి? మూర్ఖపుతనమును అగపరిచేవారు ఎంతమంది ఉంటారు? మీకు తెలిసిన లెక్కలో పేర్లు చెప్పొద్దు, కౌంటింగ్ ఒకళ్ళు కౌంటింగ్ చేసి చెప్పండి ఎంతమంది ఉంటారు? మీ ఇంట్లోనైనా ఏ సంఘంలోనైనా మూర్ఖతనంగా ఉండేవారు ఎంతమంది ఉంటారు? ఒక అంచనా చెప్పండి, మనుషులు చూస్తే అర్థమైపోతుంది. పేర్లు వద్దులే మళ్ళీ అదో తలనొప్పి. ఎంతమంది ఉండొచ్చు మూర్ఖతనంగా ఉండేవాడు? మీ అంచనా చెప్పండి, మీరే చెప్పండి. ఒక మాట చెప్పండి. సంఘంలో ఎంతమంది మూర్ఖతనంగా ఉండేవాళ్ళు ఉంటారు? మనం చెప్పినా విననటువంటి వారు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పని మనం చెప్పినా వినకోకుండా, నా పని నేను చేసుకుంటానని వెళ్ళిపోయేటటువంటి వారు, మందిరానికి కొత్తనే వెళ్తున్నా, ఆయనతో నా సంబంధం లేదని చెప్పిన వాక్యం విన్నని విరోధంగా ఉండేవాళ్ళు కానీ, అసలు సంఘంతోనే పని లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు? మూర్ఖుల్లాగా మూర్ఖతనంతో ఉండేవాడు ఉన్నారు. అసలు ఎంతమంది ఉంటారు? ఒక అంచనా చెప్పు జ్యోతక్క, నువ్వే నీకోసం ఎదురు చూస్తుంది. సగం మంది ఉంటారు. సరే, నా మాట నేనైతే అనలేదు, దేవుడు నన్ను క్షమించను గాక. మీరు ఎవరు నన్ను అంటానికి కూడా రైట్స్ లేవు, ఎందుకంటే నేను అనలా. ఎంతమంది ఉంటారంటే మీరే చెప్పేశారు, సగం మంది ఉన్నారు. సగం మంది మూర్ఖోత్తనంతో ఉన్నప్పుడు, ఇప్పుడు మూర్ఖోత్తనాన్ని అగపరిచేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఏమంటున్నాడు దేవుడు? మూర్ఖపుతనమును అగపరచుట మాయా విగ్రహ దేవతను పూజించుటతో. అంటే ఇప్పుడు ఎంతమంది డైరెక్ట్గా విగ్రహారాధన చేయట్లా, వారి జీవితం ఏం చేస్తుంది? ఇప్పుడు మాయా విగ్రహాల్ని గృహదేవతలు పూజించినట్టు, అంటే వాటి సాగిలి పడినట్టు అవుతుంది. దేవుడు ఏమన్నాడు? నేను తప్పక వేరే దేవుడు లేడు, నువ్వు వేరే దానికి దేని రూపాన్ని నేను చేసుకుంటాను, సాగిలి పడద్దు అన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వారి జీవితాల్లో, వారి హృదయాల్లో మాయా విగ్రహాలని గృహదేవతలు పెట్టుకుని వాటి సాగిలి పడుతున్నారు. అంటే వాళ్ళు మూర్ఖతనం అగపరచడమే వారి హృదయాల్లో మాయా విగ్రహాలు గృహదేవతలు పెట్టుకున్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? దేవుడు చెబుతున్నాడు కదా, వాటిని పూజిస్తున్నారు అంటున్నాడు. ఏంటిని? మాయా విగ్రహాలు గృహదేవతను పూజిస్తున్నారంట. మరి ఇలా పూజించే వారికి నిర్గమకాండంలో ఏమున్నాయి? నేనే తప్పక వేరే దేవుడు లేడు, ఏ రూపాన్ని చేసుకుందని సాగిలిపడొద్దు అన్నాడు. ఇంక్లూడింగ్ మనం యేసుప్రభు వారి బొమ్మ కూడా తయారు చేసుకోకూడదు. ఆ మాటకు అర్థమైంది. యేసుప్రభు రూపం కానీ, సిలువలు పెట్టుకోవడం కానీ, ఏదో ఇప్పుడు అమ్మేట కొయ్యతో కానీ చెక్కతో కానీ తయారు చేసిన బొమ్మలు కూడా పెట్టుకోకూడదని అర్థం. అవునా? మరి ఈ రీతిలో పెట్టుకుంటూ పోతే
ఇప్పుడు మనోళ్ళు అందరూ మూర్ఖంగా ఉంటారని అక్కడే చెబుతున్నారు, సగం మంది మూర్ఖంగా ఉంటారు. ఇప్పుడు ఈ సగం మంది ఏం చేస్తున్నారు? బలలో పాల్గొంటారు లేదా? అది కూడా చెప్పక్క, బలలో పాల్గొనేవాళ్ళ పాల్గొనేవాళ్ళ? అది చెప్పండి, తెలిసిన మాట చెప్పండి. పాల్గొనేవాళ్ళేగా? ఓకే. అయితే సరే, బలలో పాల్గొనేవాళ్ళు అనుకోండి, మూర్ఖతనంతో ఉంటున్నారు. ఒక మాట చెబుతున్నాను నేను, మనోళ్ళని కాదు. మూర్ఖతనముతో సగానికి సగం మంది బలలో పాల్గొన్నప్పుడు ఈ సగానికి సగం మంది ఎట్లా ఉన్నట్టు దేవుని దృష్టిలో? బైబిల్ ప్రకారం నా మాటగా దేవుడు అంటున్నాడు కదా, ఎట్లా ఉన్నట్టు? మాయా విగ్రహాలకి, గృహదేవతలకు ఏమవుతున్నారు? గృహదేవతలకు ఏమవుతున్నారు? సమానులు కాదు, వాటిని పూజించుడితో సమానం. సరిగ్గా చదవాలి, లేకపోతే కూర్చోవాలి. అర్థం పోయింది ఒక మాట తప్పు అయినా సరే. కాబట్టి గృహదేవతలను కానీ మాయా విగ్రహాలతో కానీ వాటిని పూజించిన దానితో, ఇప్పుడు మూర్ఖపుతనం నువ్వు కనపరచడమే దీంతో సమానం అంట. ఈ లెక్కన వేసుకుంటే, ప్రభా నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, నరసాపురం మొత్తం చుట్టేసుకొస్తాం మన ప్రార్థన. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది మరి? మీరే చెప్పండి, ఎలా ఉంది? ఎంతో ప్రార్థన పరులం కదా, ఎంతో గుండెలు బాదుకుని ప్రార్థన చేస్తాం కదా, కానీ మూర్ఖతనంతో ఉంటాం కదా. ఇప్పుడు అన్ని గుండెలు బాదుకుని ఎంత ప్రార్థన చేసినా మనం ఎట్లా ఉన్నట్టు బైబిల్ ప్రకారం? మూర్ఖతనాన్ని అగ్గుపరుస్తున్నాం అంటే మనం ఎలా ఉండట్టు? పోనీ దేవుని సేవకుడిని దేవుడు నిలబెట్టుకుని చెప్పిన మాటేనో, సేవకుడు అంటే నీకు లెక్కలేదు. పోనీ తోటి ఇక్కడ ఉన్న సంఘపెద్దలు అంటే లెక్కలేదు. పోనీ తోటి క్రైస్తవ విశ్వాసం అంటే కూడా లెక్కలేదు. కనీసం దేవుడు చెప్పిన మాట వినాలి కదా, దేవుడు చెప్పిన మాట వినాలి కదా. అది కూడా వింటం లేదంటే నీ బ్రతుకుని ఎవడు మార్చలేడు. ఎందుకంటే దరిద్రం నేను ఎత్తిమీద తాను చేస్తున్నంత మించేం లేదు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి మూర్ఖపుతనం అగ్గుపరచుడు ఎలాంటిదంట? మాయా విగ్రహాల్ని, గృహదేవతను పూజించుడితో సమానం అంట. మనలో మూర్ఖపుతనంగానే ఉంటే, మాయా విగ్రహాల్ని, గృహదేవతను పూజించుడు దాంతో సమానమైన జీవితం మనలో ఉంది కాబట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. వెళ్తావా? ఇప్పుడు అర్థం చేసుకో, నీలో ఉన్న మూర్ఖపుతనమే నీ జీవితం ఎలా కనపరుస్తుందంటే, నీలో ఉన్న మూర్ఖపుతనం విగ్రహాలకి అంటే మాయా విగ్రహాలకి, గృహదేవతలకి పూజించినట్టు చూపిస్తుంది దేవుని దృష్టిలో. మనలో ఉన్న మూర్ఖపుతనం ఎలా ఉంటుందండి? మనలో మూర్ఖపుతనం ఉంది, కానీ అది మనకు మంచి అనిపించింది. దేవుని దృష్టిలో ఎలా ఉంది? మాయా విగ్రహాలకు, గృహదేవతలకు సాగిలి పడిన అనుభవం కనపడుతుంది. మరి అలాంటి అనుభవం ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తామా? నువ్వు మాయా విగ్రహాలకి, గృహదేవతలు పూజించి నాకు కూడా పరలోక రాజ్యం ఉందనుకుంటే, వాడు గుంటలో పడ్డాడంట, చచ్చిపోతున్న స్థితిలో ఉన్నాడంట. వాడు అంటున్నాడంట, అయ్యా ఇగో ఈ గుంటలో ఎంతో బంగారం ఉందరా, వచ్చిన వాళ్ళందరూ బంగారం పొందుకుంటారు, ఈ గుంటలో దిగినోడందరూ బంగారమే తీసుకెళ్తారు అన్నాడంట. ఈ గుంటలో దిగినోడల్లా బంగారం అయిపోతాడు అన్నాడంట. నిజమేనని చెప్పి తెలివి తక్కువ వాడు వచ్చి గబక్కన ఆయన బురదలు ఆ గుంటలో దిగాడు కదా, నేను కూడా దిగుతానని దిగాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? మొదటి దిగినోడు అరుతున్నాడు కదా తెలివిగా, రెండో వాడు దిగంగానే ఆయన కిందకు నొక్కి ఆయన భుజాల మీదకి ఎక్కి పైకి దూకాడు. ఇప్పుడు రెండోసారి వెళ్ళినోడు ఏమయ్యాడు? బురదలో కూలిపోయాడు. మొదటి వెళ్ళినోడు ఏమయ్యాడు? ఖాళీకి కూర్చున్నాం. కాబట్టి ఇప్పుడు రెండో వ్యక్తి ఏమయ్యాడు? కిందకి వెళ్ళిపోయాడు. మొదటి వాడు ఏం చేశాడు? తెలివిగా పైకి వచ్చాడు. వీడు పైకి వచ్చినప్పుడు వీడు ఏం నమ్మాడు? కింద దిగినోడల్లా బంగారం, నువ్వు కూడా బంగారం అయిపోతావు కానీ బుద్ధితో కూడి కాకపోతే, జ్ఞానం లేనివాడు కాకపోతే దిగాడు గుంటలో. నా గుంటలో ఉన్నవాడు ఏం చేశాడు? తెలివిగా ఏదో ఒకటి చెప్పి పైకి వచ్చేసాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక వ్యక్తి తన మూర్ఖపుతనం, ఈ మాట ఎందుకు చెప్పినాడు? ఒక వ్యక్తి తన మూర్ఖపుతనాన్ని కనపరుచుకున్నప్పుడు, మూర్ఖపుతనంతో ఉన్నప్పుడు, అది మంచిగా చెడని ఆలోచించుకోకుండా మూర్ఖపుతనంతో ఉండేవారు ఎలాంటి వారు? మాయా విగ్రహాలతో పూజించిన వాటితో సమానులు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కిందకి వెళ్తామే తప్ప వాళ్ళు పైకి రారు. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? తాను తప్పాడో తెలుసుకుని ఇప్పుడు ఆ మొదటి వాడు ఎలా పైకి వచ్చాడో అలా పైకి వస్తాడు. అది సో ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఎన్నడూ కూడా మూర్ఖపుతనమును చేయకూడదు, కాదు కనపరచకూడదు. ఏం చేయకూడదు? మూర్ఖపుతనాన్ని అసలు కనపరచకూడదు, మనం బయలుపడకూడదు. మనలో మూర్ఖపుతనం ఉందిలేండి. ఇది చెబితే అక్కడికి వెళ్ళి నువ్వు ఇట్ట చేయొద్దమ్మా అన్నావు అనుకో, ఇట్ట చేయొద్దయ్యా అన్నావు అనుకో, ఇట్టాగే చూస్తే వెళ్తారు. అదే మూర్ఖపుతనం అంటే. దాన్ని బట్టి అర్థం ఏంటి? మాయా విగ్రహాలకి పూజిస్తున్నట్టు నువ్వు ఎంత బలలో పాల్గొని, ఎంత పాటలు పడినా, ఎంత ఆరాధన చేసినా, ఎంతగా దేవుని స్తుతించినా చివరికి ఏమైపోతుంది మన జీవితం? అంతో సమానం.
అలాంటి జీవితం ఉంటే ఆ మూర్ఖపుతనం ఉంటే సరిదిద్దుకోవాలి. ఇదన్నమాట. చెప్పు సుగుణమ్మక్క, ఎన్నమాట? ఏమోలేండి. తర్వాత 3వ మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట ఆయనను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయ విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. చాలా యెహోవా- కాడు ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 3. కాబట్టి సౌలు యొక్క జీవితం దేవుని మాట వినకపోవడం ద్వారా ఏమైంది? ఒకటి దేవుని మాట వినటం ద్వారా ఏమైంది? శ్రేష్టమంట. అవునా? పొట్టేళ్ళు అర్పించుడు కంటే, క్రొవ్విన పొట్టేళ్ళను అర్పించుడు కంటే యెహోవా మాట వినుట శ్రేష్టమని 22వ వచనం చివరిలో ఉంది 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం. సౌలు జీవితం ఏంటి? దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉంది అని మనం చూస్తున్నాం. అలాంటి జీవితం ఉంటే రాత్రి మనం ఒప్పుకోవాలి. ఎలా ఉంది సౌలు జీవితం? ఒకటి, దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఎగబడాలి, కానీ దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. మనోడు కూడా కొంతమంది టీంలు ఉంటారు. ఇప్పుడు చెబితే బాధపడతారేమో కానీ ఆయన వాళ్ళు లేరు కాబట్టి చెప్పుకుందాం, వాళ్ళు ఉంటే వదిలే, బాధపడతారు. మనోళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎలీషానో డ్యూటీ ఉంది. ఏంటి ప్లాను? ఎంత ఉండే ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళాలా రావాలి, ఇదే ప్లాన్. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలా, సాయంత్రం డ్యూటీ నుండి రావాలి. వచ్చినప్పుడు ఏమని చెబుతారు? అన్న కుదరదన్న, ఇప్పుడు చాలా అలసిపోయి ఉంటారు అంటావా? మన పని ఏంటి? పని చేసుకోవటమే మన పని. దేవుడు ఏమంటున్నాడు? ఊరిని అన్నాలేనా మీరు మంచోళ్ళే. దేవుడు ఏమన్నాడు? మాట వినుట శ్రేష్టం. కానీ శ్రేష్టకరమైన మాట వినే టైం మన వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. సౌల్లాగానే మన ఇంటి వాళ్ళు ఎంతమంది ఉండో వాళ్ళందరూ పోగొట్టుకుంటున్నారు. ఎంత గొప్ప ధన్యతలు పోగొట్టుకుంటున్నారంటే మన వాళ్ళు, నీవు దశం భాగం తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తే దేవుడు సంతోషించడం కాదు. దేవుని మందిరంలో పని చేస్తే దేవుడు సంతోషించడం కాదు. దేవుని మందిరం పని కొరకు నువ్వు సమర్పించుకుంటే సంతోషించడం కాదు. దేవుని మందిరంలో ఏదైనా వస్తువు లేకపోతే తెచ్చిస్తే సంతోషించడం కాదు దేవుడు. వాటన్నిటికంటే దేవుడు సంతోషించే మాట ఏంటి? దేవుని మాట వినటానికి ఆరాటపడి త్వరగా వెళ్ళాలని చెప్పి ఆతృతతో తొందరపడి పరిగెట్టుకుంటూ దేవుని మందిరంకి వచ్చి దేవుని మాట విన్నవాడే శ్రేష్టకరమైన వాడు. డైరెక్ట్ చెబుతున్నానండి. మన కుటుంబీకులు ఎంతమంది అయినా సరే, ఎన్ని పనులైనా చేయని, మనం ఎంతైనా కష్టపడినాయి, దేవుని మాట వినటానికి మన కుటుంబీకులు రాలేదంటే వాళ్ళు పనిచేసిన దానికి బహుమానం ఇస్తాడు, కానీ వాళ్ళకి శ్రేష్టకరమైన జీవితం అయితే ఉండదు. నువ్వు ఎంతన్నా గుర్తుపెట్టుకో. నీకు ఎంత బిజీగా ఉండా వచ్చి సంఘ ప్రార్థన చేసి వెళ్ళాలి. ఎంత బిజీగా ఉండా ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలి. ఎంత బిజీగా ఉండా కనీసం ఆల్రెడీ ప్రేయర్కి వచ్చి కొంతసేపు ప్రార్థన చేసి నీకు అర్జెంట్ ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ మన వాళ్ళు ఏంటి? పొద్దునల్లా కష్టపడి ఉంటారు కదా, రాత్రి ఏమొస్తారు? ఇంటికాడ ఖాళీగా ఉండా మనమే వచ్చాం, అంతే కదా. కష్టపడే వాళ్ళు అందరూ రాలేరు కదా పాపం, వాళ్ళు బిజీలో ఉంటారు కాబట్టి మనం వాళ్ళ నిమిత్తమే ప్రార్థన చేయడానికి వచ్చాం. అంటే మనం ఎలాంటి వాళ్ళం? దేవుని మాట వినడానికి వచ్చాం కాబట్టి మనం శ్రేష్ఠులు. రానోళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికి వచ్చాం మనం అందరం కూడా. దేవుని మాట వినకపోతే ఏంటి? శ్రేష్టకరమైన జీవితం కాదు. ఇప్పుడు అర్థమవుతుందండి. మన కుటుంబంలో మన ఇంట్లోనే ఎంతమంది దేవుని మాట వినుకోకుండా శ్రేష్టకరమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు? ఈ లోక మాలిన్యం, ఈ లోక సంపాదన మీద మనుషులు పడిపోయి, అది శత్రువు ద్వారా తీసుకొచ్చే ప్రయోగం. అది నిజం చెప్పాలంటే శత్రువు ఏం చేస్తాడు? మనుషులకి ఒక ప్రయోగాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈరోజు మందిరం ప్రార్థనకి వెళ్ళాలనుకున్న టైంలోనే బిజినెస్ ఎక్కువ జరిగింది. మీరు గమనించండి. ఈరోజు వెళ్ళిపోతాం, ఈరోజు ప్రార్థన ఉందనుకున్నప్పుడే బిజినెస్ ఎక్కువ జరిగింది. వ్యాపారం చేసుకున్నాడు. ఏదైనా జాబ్ చేసేవాడికి ఏంటి? ఈరోజు మందిరం పరిచయం ఉంది, ఈరోజు వెళ్ళిపోవాలనుకుంటేనే ఏదో పని నేను ఎత్తి మీద పడింది ఆ టైంలోనే. పనులు చేసుకునే వాళ్ళకి ఏంటి? ఏదో చేతి పనులు చేసుకునే వాళ్ళకి ఈరోజు మందిరానికి వెళ్దాం అనుకున్నప్పుడే ఆ రోజు నీకు ఎక్కువ పని వచ్చింది. అంటే ఏంటంటే నీవు ఆ శోధనని జయించి దీనికంటే ప్రభు పని మంచిది, ప్రభు సన్నిధిలో గడపడం మంచిదని ఎంచుతావా లేదనా? అది ఒక శోధన. ఏం శోధన అండి? నీ చేతి పని ఈరోజు వచ్చింది, ఇప్పుడు మందిరానికి వెళ్ళాలి, కానీ ఇప్పుడే అనుకోకుండా వస్తాడు ఒక వ్యక్తి, చాలా ధనం ఇస్తానంటాడు. మనం ఏమంటాం? సరే ప్రార్థనకి ఏముంది ఇప్పుడు, తర్వాత వెళ్ళొచ్చులని ఆ పని చేస్తాం. దేవుడు ఒక్కొక్కసారి అట్లా పరీక్షించినప్పుడు ధనం మీద వ్యామోహంతో నేను అనొచ్చు, లేకపోతే ధనాన్ని సంపాదించుకోవడానికనే అని అనొచ్చు. దీనిని బట్టి చాలామంది దేవుని మాట వినలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటి? నేను చెప్తున్నా చూడండి.
ఆదివారం మందిరంలో బాత్రూంలో కడగని, ఆదివారం మందిరం మొత్తం శుభ్రం చేయని, ఆదివారం మందిరం మొత్తం కూడా క్లీన్గా ఉంచినా దేవుని మాట నువ్వు వినకపోతే ఈ చేసిన పనికి బహుమానం వచ్చింది, కానీ శ్రేష్టకరమైన జీవితం అంటూ ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటిది ఎన్నిసార్లు మనం పోగొట్టుకున్నాం, దాన్ని ఈరోజు ఒప్పుకోవాలి. ప్రభా, సౌలులాగా నేను కూడా శ్రేష్టకరమైన నీ మాట వినకోకుండా, నీ మాట వినటే శ్రేష్టం, ఆ మాట వినకోకుండా శ్రేష్టకరమైన జీవితాన్ని పోగొట్టుకుని దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నా. అసలు సౌలు గురించి చూడండి ఎట్టుందో. దోపుడు సొమ్ము కొరకు సౌలు ఎగబడ్డాడంట, నాకు కావాలని. ఇంకా మూర్ఖపుతనాన్ని కనపరుచుకుంటూ వస్తున్నాడు, దేవుడు చెప్పిన మాట వినుకోకుండా. అంటే గృహదేవతల్ని, మాయా విగ్రహాన్ని పూజించడు దాంతో సమానమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. ఇంకెలా ఉన్నాడు సౌలు తెలుసా? 3వ మాట ఎలా ఉన్నాడు? తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటయను పాపముతో సమానం. ఇప్పుడు సౌలు జీవితం 3వదికి ఎలా ఉందండి? తిరుగుబాటు, సోది చెప్పుటతో పాపం, సోది చెప్పుట చేసే పాపంతో సమానం అంట తిరుగుబడే జీవితం. ఇప్పుడు సౌలు జీవితంలో ఏముంది? తిరుగుబాటు ఉంది. దేవుడు మాట్లాడిన మాట కంటే కూడా దేవుడు 15వ అధ్యాయం 2-3 వచనాలు ఏమన్నాడు? మీరు అమాలేకులు, మీరు కాదు, అమాలేకులు ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అడ్డగించిన వారు ఉన్నారు, వాళ్ళని శపించిన వారు వాళ్ళకి విరోధంగా ఉన్నారు కదా. అదేగా దేవుడు మాట్లాడాను. కాబట్టి నువ్వు వెళ్ళి అమాలేకులు అందరినీ నిర్మూలన చేయమంటున్నాడు. సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినలా. తద్వారా ఏమైంది? తిరుగుబాటు స్వభావం. అంటే ఇక్కడ దేవుడు అంటాడు, తిరుగుబాటు చేయవాడు ఎలాంటి వాడు అంటే సోది చెప్పటమే పెద్ద పాపం అంట. సోది చెప్పటం ఎలాంటిది? పాపం. మొన్న కూడా ఒక చోట ఇంటూ వచ్చాం. చాలామంది పూర్వ దినాల్లో వచ్చేవాడు. ఓ బోర్ అంటే ఒక ఏమంటారు దాన్ని, ఏమంటారన్నా, ఇట్లా కొట్టుకుంటూ వస్తారు కదా వాళ్ళు, సోది చెప్పేవాడు. ఏమంటారు అది? వీణ. వీణ అనుకోండి. అది వాడు తీసుకుని వస్తారు కదా, మోగించుకుంటా వస్తారు కదా. ఒక దారం ఉండేది, దాన్ని మోగించుకుంటా సోది చెబుతాం అంటారు. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారు? సోది చెబుతాం అంటున్నారు. మనం ఏం వినటానికి వాళ్ళకి డబ్బులు ఇస్తాము? సోది వినటానికి. మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చెబుతానంటారు? మేము సోది చెబుతాం అంటారు. మనం ఏం వినటానికి డబ్బులు ఇస్తున్నాం? సోది చెప్పించుకోవడానికి డబ్బులు ఇస్తున్నాం. అసలు సోది మాటలు వినటమే వేస్ట్, సోది పనులు చేయటమే వేస్ట్. వాళ్ళు చెబుతూ డైరెక్ట్ చెబుతున్నారు, మేము సోది చెబుతాం అంటున్నారు. మనమేమంటాం? ఆ సోది చెప్పమ్మా నాకు అని చెప్పి డబ్బులు ఇస్తాం. నువ్వు తెలివి తక్కువ దానివా, వచ్చినావు తెలివి తక్కువవా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నేను సోది చెబుతాను అని డైరెక్ట్ చెబుతున్నావా? నేను చెప్పేది మంచి మాట కాదు, నేను సోదే చెబుతాను అంటుంది. మనమేమంటాం? ఆ సోది చెప్పమ్మని చేయొత్తాం. ఆ నిజంగానే సోది చెప్పిద్ది, మంచి మాట చెప్పిద్దా? నీకు ఎట్లా ఉంది, నీ రాత అట్ట ఉంది, నీకు ఎట్లా ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయా లేవా? ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయా లేవా? ఏమనిది? ఇక గత దినాల్లో నువ్వు ఇలా కష్టపడ్డావు, ఈ రోజులు ఇలా కష్టపడబోతున్నావు, రాబోతున్న దినాలు ఇలా ఉండే, నువ్వు నాకు మంచి బట్టలు పెడుతున్నావు, భోజనం పెడుతున్నావు, నీకు అన్నీ పోతాయి అని చెప్పింది. ఒక బాదు నీకు పోతాయి అని చెబుతుంది. నీకు ఉండే మొత్తం పోతాయి, ఏం ఉండవు. ఇంకా దరిద్రం పెట్టుకుని నువ్వు నెత్తిమే పెట్టుకుని ఊరూరు తిరిగి ఆమెకలాగా అడుక్కోవడం తప్ప ఏం చేయవు. నేను సోది చెప్పేవాళ్ళు అడుక్కుంటున్నారని కాదు నేను అంటుంది. నేను సోది చెబుతానే నేను ఇంటింటికి వెళ్తుంది. అమ్మ ఒక ముద్దుంటే అమ్మ నేను ఆ సోదాకు అన్ని పెట్టి నేను భిక్షగాడిని అయిపోయినాను అడుక్కుంటాం అంతే. డైరెక్ట్ చెబుతుంది కదా, సోది చెబుతాను అంటుంది. చెప్పేదే సోది. దాన్ని వినటానికి చెవులు పెట్టుకుని వింటాం మనం. ఎంత దరిద్రం చూడండి. దాన్ని మనం డబ్బులు కూడా కడతాం సోది చెప్పే మాట వినటానికి. డైరెక్ట్ చెబుతుందా లేదా? నేను సోది చెబుతానమ్మా, సోది చెబుతాను అంటాను. చెప్పేదే సోదరా అని చెబుతుంది ఆల్రెడీ. అవి వినటానికి చెవులల్లా పెద్దవి చేసుకునేలా వింటాం మనం. నాకు చెప్పమ్మా నా చరిత్ర అని. ఏమంది ఫస్ట్? తప్పు కాదు. ఏమంది? నేను సోదే చెబుతాను అంటుంది. నువ్వేమంటున్నా? చెవులు అంత పెద్ద చేసుకుని వింటున్నావు. ఏం చెప్పింది నీ చెవులకి? సోదే చెప్పి వెళ్ళింది. నువ్వేమన్నా డబ్బులు ఇచ్చాలా? సోది మాటలు విన్నావు. నువ్వు వ్యర్థమైన సోది మాటలు వినటానికి డబ్బులు ఇచ్చాలా సోది చెప్పించుకుంటున్నావు. ఎంత దరిద్రం చూడండి. అది పెద్ద పాపం అంట సోది చెప్పటం. జరగనిది, అబద్ధమైనది, ఏదో నోటుకొచ్చిన 2 మాటలు చెప్పటం అంట. అది పాపం బైబిల్ ప్రకారం. ఇప్పుడు సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా సౌలు జీవితం ఎలా ఉందంటే తిరుగుబాటు చేసిన వాళ్ళు అంటే అర్థం ఏంటి చెప్పండి? తిరుగుబాటు చేసినవాడు అంటే సోది చెప్పేవాడితో అలాంటి పాపంతో సమానం అంట తిరుగుబాటు చేసేవాడు. ఎలాంటి వాడండి? సోది చెప్పేటటువంటి వాడితో సమానం అంట తిరుగుబాటుతనం.
ఇప్పుడు చూసుకుంటా పోతే అసలు మనం పరలోకం కాదు కనీసం మధ్యాకాశానికి వెళ్తాం లేదు కూడా డౌట్ ఈ మాటలన్నీ అంటే కదా. పాపమ ఇప్పుడు ఏమంటారు, మూర్ఖపుతనంలో అగపరచుట ఎలాంటిదంట, మాయా విగ్రహాలకి గృహదేవతని పూజించుడితో సమానం అంట. ఇప్పుడు మనలో మూర్ఖతనం ఉన్నప్పుడు మనం ఇది చేస్తున్నట్టే కదా. మరి పరలోకానికి వెళ్తామా? వెళ్తాం, కట్టుకుని నరకానికి వెళ్తాం. ఇంకేం రాయబడుతూ వచ్చింది, తిరుగుబాటు చేసేవాడు ఎట్లాంటి వాడు బైబిల్ చెబుతుంది. ఎలాంటి వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, సోది చెప్పేటటువంటి పాపంతో సమానం అంట తిరుగుబాటు చేయటం. ఇప్పుడు మనం అంతా చేసే పని ఇదే కదా. మన సానుకూలంగా వెళ్ళే కంటే తిరుగుబాటే మనలో ఎక్కువ ఉండేది కదా. ఇప్పుడు తిరుగుబాటుతనం కలిగి మనం అందరం ఎలాంటి వాళ్ళం? మీరే చెప్పాలి, నేను చెబితే బాగాదు. ఎలాంటి వాళ్ళని చెప్పండి? తిరుగుబాటుతనం కలిగిన మనం అందరం ఎలాంటి వాళ్ళమే? సోది చెప్పే పాపంతో సమానమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఆమె ఎటు సోది చెప్పింది, ఆ సోది మనం వింటాం. మనం ఏమవుతాం? మనం కూడా సోది చెప్పేవాళ్ళం వెళ్తాం. ఇప్పుడు అదే నేర్చుకుంటున్నాను, ట్రెండ్ అదే. ఒక ఆమె వచ్చి సోది చెబుతుంటే ఆమె ఎట చెబుతుందో ఈయన ఏమో కూడా సోది చెప్తాను బయలుదేరిందట. అంటే మన జీవితాలు కూడా అలా ఉంటున్నాయి. కాబట్టి చాలామంది యొక్క జీవితాలు చూడగా తిరుగుబాటు స్వభావం అంటే దేవుని దృష్టిలోనే దేవుని ఎదుటి తిరగబట్టం అంటే సోది చెప్పేటటువంటి పాపంతో సమానం అంట. సోది అంటే దేవుడు చెప్పుకోకుండా, దేవుడు మాట్లాడుకోకుండా నీ జీవితం ఇది జరిగిద్ది అది జరిగిద్ది అని చెప్పి చెప్పటమే సోది చెప్పేవాడు. అది పాపం. దేవుడు చెప్పుకోండి మనం జీవితం పాపమే కదా. సౌలు జీవితం ఇలా ఉంది, తిరుగుబాటు అంటే సోది చెప్పేవాళ్ళతో పాపం సోది చెప్పేవారు ఏదైతే సోది చెబుతున్నారో అది సోది చెప్పుడే అన్నమాట పాపం. సోది చెప్పుడే అన్నమాట సోది చెప్పుడే పాపం. అలాంటి పాపం అంటే ఏంటంటే తిరగబడటమే అలాంటి పాపం చేస్తున్నట్టు. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? దేవుని మాట విని శ్రేష్టకరమైన జీవితాన్ని పొందుకోకుండా తిరగబడ్డాడు. కాబట్టి సౌలు ఏమై ఉన్నాడు? ఇప్పుడు సోది చెప్పాను పాపంతో సమానమైన పాపం చేసిన వాడుకుంటాడు. ఈ 4వదిగా సౌలు జీవితాన్ని చూస్తే చాలా విచిత్రాలు ఉన్నాయి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట ఎలా పాపంతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేదనగా. సరే, కాబట్టి ఇక్కడ 4వ మాట మనం చూస్తున్నాం. దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా సౌలు జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే, 4వదిగా మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞను విసర్జించినటువంటి అనుభవం ఉంది. ఏం చేశాడండి సౌలు? దేవుని ఆజ్ఞను విసర్జించిన వాడుగా. మొట్టమొదటిగా దేవుని శ్రేష్టకరమైన మాట సౌలు వినకపోవడం ద్వారా ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉంది? మొట్టమొదటిగా దోపుడు సొమ్ము కొరకు ఎగబడిన జీవితం ఉంది. 2 మూర్ఖపుతనాన్ని బయలుపరిచినటువంటి జీవితం ఉంది. 3 తిరుగుబాటు స్వభావం కనపడుతుంది, అలాంటి జీవితం ఉంది. 4వదిగా చూసినట్లయితే దేవుని ఆజ్ఞను విసర్జించినటువంటి అనుభవం. ఇప్పుడు సౌలు యొక్క జీవితం చూడగా ఎలా ఉంటాడండి? దేవుని ఆజ్ఞను విసర్జించేసాడు. అసలు నాకు వద్దు, దేవుని మాటే నాకు వద్దు, దేవుడు చెప్పిందే నాకు వద్దు అన్నట్టు వెళ్ళిపోయాడు. ఏమయ్యాడు? చెప్పండి, ఏమయ్యాడు? దేవుడు చెప్పిన మాటనే కాదనుకుని వెళ్ళిపోతున్నాడు, విసర్జిస్తున్నాడు. మాకు వద్దు ఆ మాట అన్నట్టు. నేను ఆయన మాట వినను, ఆయన చెప్పింది విన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. అది దేవుని దృష్టిలో ఘనమైందా? కాదు. బైబిల్ అంటుంది, ఏమంటుందండి? సౌలు జీవితం చూడగా యెహోవా ఆజ్ఞను విసర్జించితివి. కాబట్టి సౌలు దేవుని ఆజ్ఞను విసర్జించాడు. దేవుడు ఏం చేశాడు? సౌలుని విసర్జించాడు. నువ్వు రాజుకుంటాను పని చేయవా, నువ్వు బయలుదేరని. సౌలు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను విసర్జించాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అదే వచనంలో చక్కగా 2 విషయాలు రాయబడినాయి. ఏమని అంటే చూడండి, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించదు గనుక నీవు రాజుగా ఉండకోకుండా ఆయన నిన్ను విసర్జించాడు. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ బైబిల్లో యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, ఏం విత్తుతామో మరి అదే కదా కోసుకుంది. ఏం విత్తుతామో సౌలు ఏం విత్తాడు? దేవుని ఆజ్ఞని విసర్జించాడు. దేవుడేం కోసాడు పంట? నువ్వు రాజుగా ఉండడానికి విసర్జించేసాడు దేవుడు. నేను రాజుగా ఉండడానికి ఆయన కూడా నేను యోగుడు కదా విసర్జించాడు. వాళ్ళ దరిద్రం. ఇప్పుడు ఎన్నిక లేని గోత్రం, ఒకప్పుడు సౌలు అంటాడు ఎన్నిక లేని గోత్రం పనికిరాని, పనికిరాని కాదు, ఎన్నిక లేని గోత్రం
నా గోత్రం అసలు ఇశ్రాయేల్ ప్రజలు అల్పమైనది స్వల్పమైనది. ఇలాంటి గోత్రము నుండి దేవుడు నన్ను ఏర్పరచుకొని తీసుకొచ్చి రాజుగా చేశాడని సంతోషించిన రాజే సౌలే ఇప్పుడు దేవుని మాటలు వినపోవడం ద్వారా ఏం జరిగింది? విసర్జించబడ్డాడు. దేవుని ఆజ్ఞను విసర్జించాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు నా ఆజ్ఞను విసర్జిస్తావా, నువ్వు రాజుగా ఉండటానికి వీల్లేదని దేవుడు కూడా విసర్జించాడు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దావీదు కొండల్లో ఉంటే, గుహల్లో ఉంటే, జీపు అరణ్యంలో ఉంటాడంటే పరిగెత్తుకుంటే వెళ్తున్నాడు. రాజ్యం లేదు కదా, ఇప్పుడు నీకేముంది? దేవుడు విసర్జించాడు కాబట్టి ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? నాకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నా డైలీ పురుషం మొదటి సమయాల గ్రంథమే చదువుతుంటే నాకు ఇంకా అర్థమవుతుంది. ఎన్నిసార్లు చదివినా కొత్త చదువుతుంటే అర్థమవుతుంది. ఏంటి తెలుసా? సౌలుని దేవుడు ఎప్పుడైతే రాజుగా ఉండకుండా కొట్టేశాడో అప్పుడే సౌలు ఏం చేస్తున్నాడు? అసలు ఆ సింహాసనం విడిచిపెట్టి బయట పరిగెడుతున్నాడు. జీపు అరణ్యంలో దావీదు ఉన్నాడంటే ఆడ పరిగెడుతున్నాడు. ఇదిగో అదుల్లాము గుహలో దావీదు ఉన్నాడంటే పరిగెడుతున్నాడు. ఇంకోసారి దావీదు ఉన్నాడంటే పరిగెడుతున్నాడు. ఇంకో ప్రాంతంలో దావీదు ఉన్నాడంటే పరిగెడుతున్నాడు. నువ్వు ఏడ కూర్చోవాలా? నువ్వు ఏడ ఉండాలి? ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దావీదు రాజు అయిన తర్వాత 2వ సమయాల గ్రంథం మనం చూసినట్టయితే దేవుని ప్రజలు 10 అధ్యాయాలు ఏమంటారు? 11 అధ్యాయాలు నువ్వు ఏడకి వెళ్ళొద్దయ్యా, నువ్వు రాజు కదా, మాతో పాటు యుద్ధానికి రావద్దు, నువ్వు వేడే ఉండి చాలు, మేము వెళ్ళి యుద్ధం చేసి వస్తామంటారు. అవునా? ఆ మాట అంటారు. ఇప్పుడు రాజు ఎక్కడ ఉండట్టు? రాజ్యంలో ఉండాలి, సింహాసనమే కూర్చుండే, లేకపోతే రాజ్యంలో ఉండాలి. ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్తున్నాడు? రాజ్య సింహాసనాన్ని విడిచిపెట్టి అరణ్యంలో పరిగెడుతున్నాడు. ఎవడో పనికిమాలినోడు సౌలుని ఆట పట్టడానికి చెప్పేవాడు కొంతమంది ఉండొచ్చు. ఎవరో అయ్యో దావీదు రాజు ఉంటాడు అనగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఎవడున్నాడు దావీదు రాజు అని ఎత్తుకుతున్నాడు. నేనేమంటానంటే, నువ్వెవరివి? రాజువి. నువ్వేం చేయాలా? రాజు సింహాసనం మీద కూర్చుండి దావీదు పలానా చోట ఉండాడేమోనని సైన్యాధిపతినో సేనాధిపతినో ఎవరో ఒకరిని బట్టును పంపాలి. ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళందరికంటే ముందు ఈయన పరిగెడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు రాజుగా ఉండటానికి నేను విసర్జించానన్న మాట అక్కడ నెరవేర్చబడుతుంది. సౌలు యొక్క సింహాసనం మీద కూర్చొనే పోతున్నాడు. ఇక కలవరం ఉంది. సౌలు సింహాసనం మీద కూర్చుంటే ఫిలిప్తీలు వస్తున్నారు. సౌలు సింహాసనం మీదకి ఎక్కాడా నేను రాజునని, దావీదు పలానా చోట అరణ్యంలో ఉన్నాడు అంటున్నాడు. ఇక ఈ సింహాసనం మీద ఏం చూసుకుంటున్నాడు? పరిగెట్టడమే సరిపోతుంది దావీదుని చంపడానికి, ఫిలిప్తీలు యుద్ధం చేయడానికి. సింహాసనం కాదు, ఆల్రెడీ దేవుడు కొట్టేశాడు కాబట్టి దాని మీద ఉండ కలవరం తీసుకొస్తున్నాడు దేవుడు. అందుకే సౌలు ఏం చేస్తున్నాడు? జీపు అరణ్యంలో పరిగెడుతున్నాడు. దావీదు ఉన్నాడంటే అదుల్లాము గుహ దగ్గరికి వెళ్తున్నాడు, కొండల దగ్గరికి వెళ్తున్నాడు. దావీదు ఎక్కడ ఉన్నాడు? తరుముదాం పాదండి. నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటంటే, దేవుడు రాజుగా ఉండటానికి సౌలుని విసర్జించేసాడు, ఉండడానికి యోగుడు కాదని. అందుకే ఆ సింహాసనం మీద అతనికి నెమ్మది లేదు. సింహాసనం మీద ఉంటున్నాడు కానీ 2 సంవత్సరాలే నెమ్మది కలిగి ఉన్నాడు. మిగతా 38 సంవత్సరాలు కలవరంతోనే ఉన్నాడు ఆ సింహాసనం మీద. ఎవడు ఎటు వస్తాడు, ఎటువైపు నుంచి ఎవడొచ్చి యుద్ధం చేస్తాడు, ఎవరెట చంపుతాడు అని కలవరంతోనే ఉన్నాడు తప్పక మనశ్శాంతులు లేడు సౌలు. 38 సంవత్సరాలు ఆ సింహాసనం మీద కూర్చున్నా, ఒకనొక సమయంలో ఎప్పటికప్పుడు కూర్చున్న కలవరమే. ఆయన కూర్చోవడం ఎవడో వచ్చి చెబుతున్నాడు, ఇదిగో దావీదు ఇక్కడ ఉన్నాడు. ఇంకేడ కూర్చోడానికి ఆయనకు అవకాశం ఎక్కడ ఉంది? నేను దీనికోసమే ఆరాటపడుతుంది, సింహాసనం కోసమే కదా. కానీ దావీదు అక్కడ ఉన్నాడని కానీ సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుడి సింహాసనం మీద సౌలు ఉండడానికి కొట్టివేశాడు. అందుకే సౌలు వచ్చి కూర్చుంటున్నా సౌలు కలవరం వచ్చేస్తున్నాడు. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సౌలు జీవితంలో తిరుగుబాటు స్వభావం ఉంది. 3వ మాట. 4వదిగా దేవుని ఆజ్ఞను విసర్జించాడు. అందుకు దేవుడు తన విసర్జించేశాడు. ఇప్పుడు ఇదే కోణం మన జీవితాల్లో అనువాదం చేసుకుంటే ఎట్లా చెప్పండి? దేవుని మాటల్ని, దేవుని ఆజ్ఞను మనం విసర్జించాం అనుకోండి, దేవుడు మన స్థానాన్ని విసర్జిస్తే మన జీవితం ఏంటో మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఎలా ఉంటుంది తెలుసా? ఇంట్లో పడుకున్న కలవరం ఉండిద్ది, ఇంట్లో కూర్చున్నా కలవరం ఉండిద్ది, ఏడకన్నా ఏదైనా పని చేస్తున్నా కలవరం ఉండిద్ది. నువ్వు ఎలా ఉండని కలవరమే, మనశ్శాంతి అయితే ఉండదు. చివరికి నేను అన్నీ బాగుండే అనుకున్నా షుగర్ ఎక్కువై కూర్చుండిద్ది, అదొక కలవరం ఉంటుంది. అన్నీ బాగుండే బీపీలు ఎక్కువ అవుతాయి, అదొక కలవరం. అన్నీ బాగుండే అనుకో, బీపీ షుగర్ కంట్రోల్ ఉందనుకో, హార్ట్ స్ట్రోక్, స్టెంట్ అయ్యాలి. కలవరం. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దేవుని విసర్జిస్తున్నాం, దేవుడు మనకిచ్చిన స్థానాన్ని విసర్జిస్తున్నాడు. అప్పుడు మనలో కలవరం తప్పక మన శాంతి ఉండదు. ఇలాంటి జీవితం కలిగిన వారు సంఘములో ఎంతమంది లేరు? కుప్పలుగా ఉంటారు. సార్వత్రిక సంఘంలో మనం చూడగా ప్రతి మందిరంలో ఒక గుంపు అన్నది ఉండిద్ది. ఏ గుంపు అంటే
దేవుని ద్వారా విసర్జించబడి మనశ్శాంతి నెమ్మది లేనటువంటి సమూహం ఉంటుంది. నువ్వు ఎంతన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేయి, ఎంతన్నా వాళ్ళకి దేవుని వాక్యం చెప్పు, ఆల్రెడీ దేవుడు విసర్జించేసాడు, ఇక వేస్ట్ నువ్వు చెప్పినా కానీ. వేస్ట్ అంటే చెప్పొద్దని నేను అంటలే సుమి, చెప్తే అది దైవ సంకల్పం యొక్క దేవుడు కనుకరిస్తే మనం ఏం చేయలేం. కానీ వాక్య పెరుగులు దేవుడు ఏం చేస్తున్నాడు? విసర్జించాడు. ఇప్పుడు అసలే మాట అర్థమవుతుంది మీకు. సమూయేలు ఎప్పుడు ప్రార్థన చేశాడు? మొదటి సమూయేలు గ్రంథం 15:11 వచ్చిన మనం చూసాం. సమూయేలు ఎప్పుడు వరకు ప్రార్థన చేశాడు? కోపావశుడై రాత్రి అంతా యెహోవా ప్రార్థన చేశాడు. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? దేవుని మాట వినుకోకుండా శ్రేష్టకరమైన జీవితాన్ని పోగొట్టుకున్న వాడి కొరకు చేశాడు. రాత్రి అంతయు ప్రార్థన చేసిన దేవుడు విన్నాడా? సమూయేలు మాట దేవుడు వినలా. దేవుడే అన్నాడు, చాలు సమూయేలు నువ్వు చేసింది, నేనేం చేయాలనుకుంటున్నాను అది చెబుతున్నా, నువ్వు వినన్నాడు. 16 వచనంలో ఏమన్నాడు? నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేసావు, నీ పక్కన పడాయి, ఇప్పుడు నేనేం చేయాలో అది చెబుతా వినన్నాడు. చూడండి, దేవుని మాట వింటే శ్రేష్టకరమైన జీవితం ఉంది. ఆ దేవుని మాట వినుకోకుండా శ్రేష్టకరమైన జీవితాన్ని పోగొట్టుకున్న వాడి కొరకు సమూయేలు రాత్రి అంతా ప్రార్థన చేసినా దేవుడు విన్నాడా లేదా? వినలా. ఏమన్నాడు? చాలు సమూయేలు, నేను మాట్లాడితే ఇప్పుడు నువ్వు వినాలి. రాత్రి అంతా ప్రార్థన చేసావు, నేను విన్నా కదా, ఇప్పుడు నేను మాట్లాడేది నువ్వు విను. ఏంటి? నేను సౌలును కొట్టివేసా, ఇక అంతే, ఇంకేం కావాలి? చాలా దారుణమైన పరిస్థితి. ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో కలవరం అనే యాత్ర ఆరంభించబడినటువంటి సౌలు మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలో మరణం అనే యాత్రతో ముగించాడు. కానీ కలవరం పోల. ఏమైందండి? కలవరం పోల. మరలా చెబుతున్నా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో కలవరముతో ఆరంభించబడిన తన యాత్రా జీవితం మొదటి సమూయేలు గ్రంథము చివరి అధ్యాయంలో తన మరణముతో ముగించబడింది. ఆ కలవరంతో కూడిన జీవితం ఎక్కడండి? 31వ అధ్యాయంలో కలవరంతో ముగించబడింది. 31వ అధ్యాయం. అంత మించి సౌలు జీవితంలో నెమ్మదంటూ లేదు. ఏం లేదు? నెమ్మది లేదు. కలవరంతోనే ముగించబడింది. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో కలవరంతో తన జీవితం ఆరంభించబడిన జీవితము 31వ అధ్యాయం దాకా వచ్చింది కలవరంతో. 38 సంవత్సరాలు తన జీవితంలో ఎంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కానీ ఈ 38 సంవత్సరాలు మనశ్శాంతి ఉందా? ఏం లేదు. కలవరం. నేనేమంటానంటే, మనం దేవుని ఆజ్ఞను విసర్జించాము కాబట్టి దేవుడు మనల్ని విసర్జించడం ద్వారా మనలో కలవరం ఉంటుంది. దేవుని ఆజ్ఞను మనం విసర్జించాము, దేవుడు మనల్ని విసర్జించడం ద్వారా ఏం జరుగుతుంది? మనలో కలవరం వస్తుంది. మనం సరిదిద్దుకున్నప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు, ప్రభా నీ ఆజ్ఞను విసర్జించాను, దోపుడు సొమ్ము కొరకు ఎగబడ్డా, నీ మీద తిరగబడ్డా ప్రభా, ఇంకా నేను మూర్ఖతనాన్ని అగపరుచుకుంటూ వచ్చా, నీలో క్షమించు ప్రభు అని మనం సరిదిద్దుకున్నప్పుడు యేసు ప్రభువారిని బట్టి దేవుడు కనికరిస్తే మనకు మనశ్శాంతి ఉండిద్ది. లేని ఎడల కలవరం తప్పకేం ఉండదు. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట అండి ఇది. 5వదిగా, ఆయన దృష్టికి కీడు చేసిన వాడు గుండా జీవితం ఉంది సౌలులో. ఎలాంటి జీవితం ఉంది? ఆయన దృష్టికి కీడు చేసినటువంటి జీవితం. సౌలు యొక్క అనుభవం, సౌలు యొక్క విధానం మనం చూడగా ఆయన దృష్టికి ఎలా ఉన్నాడు? కీడు చేసిన వాడుగా ఉన్నాడు. అసలు సౌలు జీవితం ఒక మలుపు వేరు, ఒక విధానం వేరు. అతడు ఎన్నిక లేని గోత్రంలో నుండి, అల్పమైన గోత్రంలో నుండి, స్వల్పమైన గోత్రంలో నుండి రాజుగా చేయబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఒక చిన్నవాడి దగ్గరకు వచ్చి పెద్దోళ్ళు సాగిలి పడుతున్నారు. ఒక మాట చెప్పాలంటే, మొదటి గోత్రం ఏంటి? రూబేను. అవునా? రెండో గోత్రం ఏంటి? షిమ్యోను. మూడో గోత్రం ఏంటి? లేవి అంటారు. 4వ గోత్రం ఏంటి? యోధా అంటారు. 5వ గోత్రం ఏంటి? ఇవన్నీ నేను చెప్పుకుంటే మీరేం చేస్తారులే.
కాబట్టి ఇప్పుడు లాస్ట్ గోత్రం ఏంటి చెప్పండి, కొన్ని లాస్ట్ గోత్రం అని చెప్పండి. లాస్ట్ గోత్రం ఏంటి? బెన్యామీను గోత్రం. ఇప్పుడు సౌలుని ఏ గోత్రం నుండి దేవుడు ఎన్నుకున్నాడు? బెన్యామీను గోత్రం నుండే కదా. ఇప్పుడంటే మిగతా 11 మంది ఎవరి దగ్గరికి వచ్చి సాగిలి పడుతున్నారు? సౌలు దగ్గరికి వచ్చాక. అంటే చిన్నవాడి దగ్గరికి వచ్చాక పెద్దవాళ్ళందరూ సాగిలి పడుతుంది. నీ స్థానాన్ని దేవుడు ఎంత గొప్పగా ఇచ్చాడు చూడు. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంటా నిన్ను మిగతా మొదటి స్థానంలో ఉండవాడు కూడా నీ ఎదుటికి వచ్చి సాగిలి పడేటట్టు దేవుడు సిద్ధపరిచాడు నిన్ను. ఇంత గొప్ప ధన్యతలోకి నేను తీసుకొస్తే నువ్వు ఎలా ఉండాలా చెప్పండి? ఎలా ఉండాలి సౌలు? దేవుని దృష్టికి కీడు చేసిన వాడికి ఉన్నాడు. తన జీవితం ఎలా ఉందండి? దేవుని దృష్టికి కీడు చేశాడు. ఇప్పుడు దేవుని దృష్టికి కీడు ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడు? చివరి గోత్రం నుండి మొదటి గోత్రికోడు కూడా నీకు సాగిలి పడేటట్టు దేవుడు సిద్ధపరిచాడు. అంత గొప్ప సాగిలి పట్టమంటే అంత గొప్ప ధన్యత నీకు ఇచ్చాడు. కానీ సౌలు ఏం చేశాడు? దాన్ని పోగొట్టుకొని దేవుని దృష్టిలోనే దేవుని ఎదుటే కీడు చేశాడు. దేవుని మాట విన్నాడా? లేదు. ఏం చేయబడ్డాడు? ఇప్పుడు దేవుని దృష్టిలో కీడు చేయబడిన వాడుకుంటాడు. ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉంది? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చూడగా, పొట్టేళ్ల క్రొవ్వు బలి అర్పించుట కంటే మాట వినుట. ఇప్పుడు ఆ శ్రేష్టకరమైన జీవితం సౌలులో ఉందా? లేదు. అందుకే దేవుని శ్రేష్టమైన మాట సౌలు వినకపోవడం ద్వారా సౌలు జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే మొట్టమొదటిగా దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్న జీవితం ఉంది. 2 మూర్ఖపుతనాన్ని అగపరుస్తున్న జీవితం ఉంది. 3 తిరుగుబాటు కలిగిన జీవితం ఉంది. 4 దేవుని ఆజ్ఞను విసర్జించిన జీవితం ఉంది. 5వదిగా చూసినట్లయితే దేవుని మాట వినకపోవడం ద్వారా ఇప్పుడు సౌలు జీవితం ఎలా ఉందంటే ఎలా ఉంది? ఆయన దృష్టికి కీడు చేసిన వాడుగా ఉన్నాడు. మనుషుడి దృష్టికి కీడు చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు, సమాధాన పరుస్తాడు. కానీ దేవుని దృష్టికే కీడు చేశాడంటే సౌలు ఎలా ఉందో చెప్పండి? సౌలు దేవుని దృష్టిలోనే కీడు చేశాడు. ఎలా ఉన్నాడు సౌలు? చాలా దారుణంగా ఉంటూ వస్తున్నాడు. అంటే చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం దేవుని దృష్టిలో ఎంతో కీడు చేసిన వారికి ఉంటాం. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? మన నష్టాన్ని మనం తెచ్చుకుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే సౌలు ఎలాంటి వాడో మనం చూసాం. ఇంకా వర్తమానం అలా సౌలు ఎలాంటి వాడో మనం చూసాం. సౌలు ఎలాంటి వాడు? 1 దోపుడు సొమ్ము కొరకు ఎగబడుతున్నాడు. 2 మూర్ఖపుతనంతో ఉన్నాడు. 3 తిరుగుబాటు స్వభావం కలిగి ఉంది, తిరుగుబాటు జీవితం ఉంది. 4 దేవుని ఆజ్ఞని విసర్జించాడు. 5 ఆయన దృష్టికి కీడు చేశాడు. ఇలాంటి వాడి కొరకు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అంటే రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడండి చూడండి 11 వచ్చిన చూడగా చివరిలో అందుకు సమూయేలు 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 11వ వచనం అందుకు సమూయేలు కోపావశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టాడంట. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అదేందన్నది ఇప్పుడు సౌలుతో చెబుతున్నాడు. 16వ వచనం చూడగా సమూయేలు నీవు మాట్లాడే పని లేదు, నువ్వు మాట్లాడదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా. ఇప్పుడు ఏమంటున్నాడండి సమూయేలు? రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడాడు నీకు అది చెబుతా. రాత్రి అంతా ఎవరి కోసం ప్రార్థన చేశాడు సమూయేలు? కానీ ఇప్పుడు ఎలాంటి సౌలు కోసం ప్రార్థన చేశాడు సమూయేలు? దోపుడు సొమ్ము కోసం ఎగబడేవాడు, ఇంకా మూర్ఖపుతనం కలిగిన వాడు, తిరుగుబాటు జీవితం కలిగిన వాడు, దేవుని ఆజ్ఞను విసర్జించిన వాడు, ఆయన దృష్టికి కీడు చేసిన వాడు. ఇలాంటి వ్యక్తి కొరకు సమూయేలు ఏం చేశాడు? రాత్రంతా కోపావశుడై ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా? దేవుడు ఏమంటాడంటే నువ్వు చాలా సమూయేలు చేసిన ప్రార్థన నేనేం చేయాలో చెబుతా కూడా నువ్వు విను అన్నాడు. నువ్వు చేయాల్సింది చేసావు, ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అది చెబుతా నువ్వు విను, సౌలుకి వెళ్ళి చెప్పు అన్నాడు. అంటే సమూయేలు వలె మనం ఇలా సౌలు లాంటి జీవితం కలిగిన వారి కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడం. ఇలా యేసు ప్రభువుని వారిని బట్టి దేవుడు వింటే మనం చెప్పలేం, అది దైవ చిత్తం. మనం సౌలు లాంటి జీవితం కలిగి సమూయేలు వలె ఈ రాత్రి మనం ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. మీకు అర్థమవుతుందండి? అసలు సమూయేలు ఎందుకు ప్రార్థన చేశాడు చెప్పండి, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకు ప్రార్థన చేశాడు రాత్రి అంతా? ఎందుకు? సౌలు కోసం ఎందుకు చేశాడు? నేను చెప్తే చూడండి. సౌలు రాజ్యాన్ని దేవుడు కొట్టేశాడు. సౌలుకి ఇచ్చిన స్థానాన్ని దేవుడు ఏం చేశాడు? అది సమూయేలు అందుకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు కదా,
తపోపో చేసి ఉండొచ్చు ఏమో, బహుశా ఎట్లా చేసాడో మరి సమూయేలు మనకు తెలియదు. కానీ అతని కొరకై రాత్రల్లా ప్రార్థన చేశాడు కోపంతో, సమూయేలు కొరకు. దేవుడు విన్నాడా? నేను ఏమంటాడంటే, సమూయేలు వలె సౌలు లాంటి జీవితం కలిగిన మన కొరకు మనం ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు సమూయేలు ప్రార్థన విననట్టు మన ప్రార్థన కూడా దేవుడు వినడం. మనం సమూయేలులాగా ఎంత ప్రార్థన చేసినా సౌలు లాంటి జీవితం కలిగి ఉండి దేవుడు వినడం. ఆ సౌలు లాంటి జీవితం మార్పు చెంది మనం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. అయితే అసలైన మన వర్తమానంలోకి మనం వెళ్ళలే, ఇంకా వెళ్ళా. ఇది ఒప్పుకోలు వర్తమానమే. సౌలు లాంటి జీవితం మనకుంది. సమూయేలు వలె మనం ప్రార్థన చేసిన దేవుడు వింటలేదంటే సౌలు లాంటి జీవితం మనకుంది. మనోళ్ళు అంటారు, నా గర్భఫలం కొరకు ఎన్నో సంవత్సరం ప్రార్థన చేస్తున్న దేవుడు ఇవ్వట్లా. వివాహాల కొరకు కానీ, ఆస్తుల కొరకు కానీ, గృహాల కొరకు కానీ, ఇంకో దాని కొరకు సంవత్సరాల తరబడి మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మా ప్రార్థన వింటల్లా. కొంతమంది అంటారు, మా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటల్లా. ఇప్పుడు చెప్పమంటారా దేవుడు ఎందుకు వింటలేదు? సౌలు లాంటి వారి కొరకు సమూయేలు వలె నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు వింటల్లా. వాళ్ళు నేను దేవుడు కొట్టేసాడు, విసర్జించేసేసాడు, కొట్టేసేసాడు దేవుడు. అందుకే సౌలు లాంటి వారి కొరకు మనం ప్రార్థన చేసిన దేవుడు వినడు. అంటే ఇక దేవుడు వారికి రక్షణ ఇవ్వడా అంటే ఏమో దైవ సంకల్పంలో చివరి దినాల్లో దేవుడు వారికి రక్షణ ఇస్తే మనం ఏం చేయలేం. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరి గురించో తర్వాత, ఎవరి గురించి అంటే మన ఇంటి వాళ్ళ గురించి అని కాదు, మన గురించి ఫస్ట్ ఆలోచించాలి. మనం ఏం చేయాలా? సౌలు లాంటి జీవితం కలిగి సమూయేలు లాగా ప్రార్థన చేస్తే దేవుడు వినడం. సౌలు లాంటి జీవితం ఉంటే సరిదిద్దుకుని సమూయేలు దేవుని సన్నిధిలో ఎలా ఉంటాడో అలాంటి జీవితం కలిగి ఉండటం కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. అయితే మొట్టమొదటి మనం ఏం చేయాలా? సౌలు లాంటి జీవితం మనలో ఎక్కడ ఉందో దాన్ని ఒప్పుకోవడం కొరకే మనం ప్రార్థన చేద్దాం. తర్వాత ప్రార్థన వర్తమానం వేరుగా ఉంది. సో ఈరోజు మనం ఒప్పుకోవాలి, ప్రభా సౌలు లాంటి జీవితం నాలో ఉంది, సౌలు లాంటి ప్రవర్తన నాలో ఉంది, నన్ను సరిదిద్దు ప్రభాని మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడి నీ మాట విని తర్వాత నువ్వు చేయబోయే ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఎలా ఉండాలా? సౌలు లాంటి జీవితం నాలో తీసే ప్రభాని ప్రార్థన చేయాలి. కాబట్టి సౌలు లాంటి జీవితం కలిగి సమూయేలు వలె రాత్రి అంతా మనం ప్రార్థన చేసిన దేవుడు వినడు. సౌలు లాంటి జీవితం మార్చుకుని సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశాడో ఇశ్రాయేలు ప్రజల కొరకు, అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే రాత్రి మన ప్రార్థన దేవుడు అంటాడు. దేవుడు వినే ప్రార్థన సౌలు లాంటి జీవితం ఉంటే సరిదిద్దుకుని దేవుడు మన ప్రార్థన వినే ప్రార్థన మనం చేయనట్లు, అలాంటి ప్రార్థన మనం చేయనట్టు ప్రభు సహాయం చేయనుగాక. అసలైన ప్రార్థనలోకి మనం ప్రవేశించాలంటే మొట్టమొదటి ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఎక్కడైనా బైబిల్ అదే, దేవుడు ఒక కార్యం చేయాలంటే మొట్టమొదటి పాపాలు ఒప్పుకోవాల్సిందే. సో ఈరోజు సౌలు లాంటి జీవితం ఉంటే ఒప్పుకుందాం. తర్వాత అప్పుడు మనకేం కావాలో వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. తర్వాత వర్తమానం కూడా ఉంది. దేవుని మాట వినడం ద్వారా శ్రేష్టకరమైన జీవితం కలిగిన వారు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి తర్వాత వర్తమానం జీవితం. ఎందుకంటే అలాంటి జీవితం కొరకే మనం సంపాదించుకోవడం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇది మొదట సౌలు లాంటి జీవితాన్ని మనం ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని మాట వింటే శ్రేష్టకరం. ఆ శ్రేష్టకరమైన దేవుని మాట వినకపోవడం ద్వారా సౌలు లాంటి జీవితం అన్న ఉంది. ఈ జీవితాన్ని మనం ఒప్పుకుంటే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి తర్వాత వర్తమానంకి అవసరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో తర్వాత ఆ జీవితం కావాలంటే దేవుడు ఇవ్వడు. సో మొట్టమొదటి ఒప్పుకుందాం, తర్వాత ఆ జీవితాన్ని మనం కలిగి పొందుకోవడం కొరకే ప్రార్థన చేసుకుందాం. అట్లా మనం ప్రార్థన చేయనట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.